నెక్స్ట్ పార్ట్ అని అడుగుతున్నారు. స్టోరీ చూస్తున్నారు. కానీ నిన్న వచ్చిన వ్యూస్‌కి, రోజు వచ్చిన వ్యూస్‌కి చాలా తేడా ఉంటుంది. ఎందుకలా? మీకు స్టోరీ నచ్చలేదా? స్టోరీ ఇంకా ముందు ముందు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ స్టోరీ పెడితే వ్యూస్ తక్కువ వస్తున్నాయి. ఇంకా ఏదైనా స్టోరీస్ పెడితే ఏంటి ఇలాంటి స్టోరీస్ పెడుతున్నారు అని అంటారు. మీకు ఏ టైప్ స్టోరీస్ కావాలో అర్థం కావటం లేదు. ఎందుకు అలా కామెంట్స్ పెడుతున్నారో అర్థం కాదు. మంచి స్టోరీస్ పెడితే వ్యూస్ రావు కదా! కామెంట్స్ కూడా రావు. చూసేవాళ్ళు వెళ్ళిపోతున్నారే కానీ కామెంట్ చేయటం లేదు. ఎందుకలా? స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేస్తే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది కదా. స్టోరీ నచ్చకపోతే చెప్పండి, ఆపేయాలని అనుకుంటున్నాను. ఎందుకు? నేను కష్టపడి 1 అవర్ పాటు ఇస్తున్నాను. నా కష్టానికి తగ్గ ఫలితం కూడా రావటం లేదు. అంటే వ్యూస్ కూడా రావటం లేదు. అంత తక్కువగా వస్తున్నాయి. ఎందుకు? ఏమయ్యింది? ఎవరికైనా నేను మాట్లాడిన తప్పుగా అనిపిస్తే సారీ. జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలియాలిగా, అందుకే. నెక్స్ట్ పార్ట్ కావాలని ఈజీగా అడిగేస్తున్నారు కానీ 1 అవర్ పాటు అలా కూర్చొని దానికి వాయిస్ ఇవ్వాలంటే ఎంత కష్టమో ఓసారి అర్థం చేసుకోండి ప్లీజ్. మీరు చేయాల్సింది ఏమీ లేదు. స్టోరీస్ చూసి లైక్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి. అదే మీరు నాకు చేసే సహాయం. మీకు ఇది నచ్చితే నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తాను. లేదు అంటే ఆపేయాలి అనుకుంటున్న చాయిస్ మీదే. ఈ కథలోకి వెళ్ళిపోదాం. ప్రేమ మధురిమ పార్ట్ 14. తెల్లవారి ఉదయాన్నే ప్రశాంతంగా నిద్రలేచిన మధు తలంటి స్నానం చేసి లంగవని కట్టుకొని గుడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పటికి ఇంకా స్నేహ నిద్ర లేవదు. తను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ఫ్లాట్ లాక్ వేసుకొని వెళ్ళిపోతుంది మధు. గుడికి వెళ్ళి దేవుడికి అర్చన చేయించి రిషి పేరెంట్స్కి తను నచ్చాలని కోరుకుంటుంది ఆ దేవుణ్ణి. మధు అర్చన చేయించుకునేటప్పుడే రిషి కూడా తన వెనకాలే ఉంటాడు. కానీ గమనించదు మధు. పూజారిగా రిషిని ఇంకా మధుని చూసి చూడ చక్కని జంట అని అనుకుంటాడు. అర్చన పూర్తయిన తర్వాత ఆయన చటారి ఇచ్చి అక్షంతలు చేతిలో తీసుకొని శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తాను రిషి మధు ఇద్దరి మీద అక్షంతలు చల్లి ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదానికి సంతోషపడుతుంది మధు. కానీ అప్పటికీ కూడా రిషిని గమనించరు. తర్వాత అక్కడి నుండి వదిలి మెట్ల మీద కూర్చుంటుంది. దేవుడికి కొట్టిన కొబ్బరి చెప్పను కొద్దిగా కొట్టి ఒక మొక్కను కళ్ళకు అద్దుకొని తింటూ ఉంటే నువ్వు ఒక్కదానివే తింటున్నావు, మరి నాకు అని ఎదురుగా ఎవరు ఇంకో చేయి చాపటం ఎవరబ్బా ఇంత చనువుగా అడుగుతున్నారు అని తలపైకి ఎత్తి చూసిన మధుకి అక్కడ రిషి కనపడటంతో షాక్ అయి మీరా ఇంత పొద్దున్నే అది కూడా ఇక్కడ అని అంటూ ఆయన మీరు గుడికి కూడా వస్తారా అని అడుగుతుంది మధు. ఏ నేను మనిషిని కదా లేకపోతే గుడిలోని నాకు నో ఎంట్రీనా అని ఏమైనా బోర్డు పెట్టారా అని అడుగుతాడు రిషి. అంటే అలా అని కాదు అని ఇంకేదో అనబోతున్న మధు నాపి లంగా వన్లో ముద్దుగా ఉన్న మధుని పైనుండి కింద వరకు స్కాన్ చేస్తూ తను ఇంతకు ముందు ఎక్కడో చూశాను అనిపిస్తుంటే మన ఆఫీస్లో కాకుండా నేను ఇంతకు ముందు ఎప్పుడైనా నేను చూశానా, మనిద్దరం ఎప్పుడైనా కలుసుకున్నామని అనుమానంగా అడుగుతాడు రిషి. రిషి అన్న మాటలకు తన వైపు అయోమయంగా చూస్తూ నేను మిమ్మల్ని మొదటిసారి ఆఫీస్లోనే చూశాను రిషి, అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మధు మాటలకి తనే ఏమైనా పొరపాటు పడ్డాడేమో అని అనుకుంటాడు రిషి. అవును సార్, మీరు ఏమి ఇంత పొద్దున్నే గుడికి వచ్చారు అని అడగటంతో రాత్రి నువ్వు పడ్డ టెన్షన్ చూసి అసలు రాత్రంతా నిద్రపోయావో లేదో అని అనుకుని నేను చూద్దామని పొద్దున్నే మీ ఇంటికి వెళ్ళాను. కానీ అప్పుడే నువ్వు క్యాబ్ ఎక్కుతూ కనిపించావు. అక్కడే ఉన్న వాచ్మ్యాన్ని మేడం ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే నువ్వు గుడికి వెళ్తున్నావని చెప్పాడు. ఇదిగో ఇలా నీ వెనక ఇక్కడికి వచ్చాను అని అంటాడు రిషి. అంతలో ఇంకో కొబ్బరి ముక్కను కొట్టి రిషి కూడా ఇస్తుంది తినమని. ఆ కొబ్బరి ముక్కను తీసుకుని నోట్లో పెట్టుకుంటూ ఎందుకు ఏం కోరుకున్నావు దేవుణ్ణి అని అడుగుతాడు. ఏం కోరుకున్నావు అని రిషి అడిగిన ప్రశ్నకు గతుక్కమంటూ భగవంతుణ్ణి కోరుకున్నది ఎవరికి చెప్పకూడదు రిషి, అలా చేస్తే ఆ కోరిక నెరవేరదు అంటూ టాపిక్ మారుస్తుంది మధు. అలాగే ఇంకొంచెంసేపు ఇద్దరు అక్కడ కూర్చొని ఒక 15 నిమిషాలు తర్వాత మరోసారి దేవుడికి దర్శనం చేసుకొని గుడి నుండి బయటికి వస్తారు. రిషి కార్ డోర్స్ అన్లాక్ చేసి మధుని కూర్చోమంటాడు. నేను క్యాబ్లో వెళ్ళిపోతాను రిషి, మళ్ళీ ఆంటీ వాళ్ళని కోసం చూస్తూ ఉంటారు. నువ్వు ఇంటికి వెళ్ళి అనగానే మధుని ఒక్క చూపు చూస్తాడు. వెంటనే ఏం మాట్లాడకుండా సైలెంట్గా కారు ఎక్కుతుంది. మెంతి రంగు పరికిని కుంకుమ రంగు ఓని బొట్ట చేతులు జాకెట్లు చూడ చక్కగా అనిపిస్తుంది మధు. కాటెక్కాలు తీర్చిదిద్దినట్లు కనుబొమ్మల మధ్యన చిన్న స్టోన్ స్టిక్కర్, దాని కింద కుంకుమ బొట్టు, గాలికి రెపరెపలాడుతూ నుదుటి మీద పడుతున్న ముంగళ్ళు, మెడలో సన్నని చైన్, అప్పుడే ఆరవిరిసిన మందారంలా ఉంటుంది మధు. మధుని చూస్తూ సర్వం మర్చిపోయి అలాగే చూస్తూ ఉంటాడు రిషి. ఇంకా కార్ స్టార్ట్ చేయలేదేంటి అని రిషి వైపు చూసిన మధుకి తన వైపే సమ్మోహనంగా చూస్తున్న రిషిని చూసి సిగ్గు ముంచుకొస్తుంటే రిషి అని బిడియంగా పిలుస్తుంది మధు. మధు పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఏంటి మధు అనగానే కార్ స్టార్ట్ చేయి రిషి అంటుంది. ఓకే అని కార్ స్టార్ట్ చేస్తాడు రిషి.
మధు వాళ్ళ ఫ్లాట్స్ రాగానే తను దిగి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. కానీ అక్కడి దాకా తను తీసుకువచ్చిన రిషిని లోపలికి రమ్మనకపోవటం మర్యాద కాదని, రిషి నువ్వు కూడా లోపలికి రా అని అనగానే రిషి కాదనకుండా మధు వెంటే వెళ్తాడు రిషి. స్నేహ అప్పటికే లేచి ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. మధు రాగానే తను చూసి, ఏంటి పొద్దున్నే ఏమైపోయావు, నేను లేచేటప్పుడు లేవు, ఎక్కడికి వెళ్ళావు అని అడగటంతో మధు చేతిలో ఉన్న ప్రసాదం తన అవతారం చూసి గుడికి వెళ్ళావా అని అడుగుతుంది. అవును అని తల నిలువుగా ఊపి వెనక్కి తిరిగి రా రిషి అని చెప్పి రిషిని లోపలికి ఇన్వైట్ చేస్తుంది. అప్పటి వరకు స్నేహ రిషిని చూడదు. మధు రిషిని లోపలికి రమ్మనటంతో ఏంటి రిషి సార్ వచ్చారా, అది కూడా ఇంత పొద్దున్నే, అంత పెద్ద బిగ్ షాట్ వాళ్ళ ఫ్లాట్కి వచ్చాడంటే కళ్ళు తిరిగినంత పని అవుతుంది స్నేహకి. ఇండియాలోని నెంబర్ 1 కంపెనీకి సీఈఓ అయిన రిషి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అని సంతోషంగా వెల్కమ్ చెప్తుంది. తను కూడా రిషి రండి అని లోపలికి పిలుస్తుంది. మధు లోపలికి వచ్చిన రిషికి కూర్చోమని సోఫా చూపించి టీ ఆర్ కాఫీ అని అడుగుతుంది. ఏం వద్దు, నువ్వు కూడా వస్తే ఇంటికి వెళ్దాం, మామ్కి నిన్ను పరిచయం చేస్తాను అని అంటాడు. వెళ్దాం రిషి, ముందు టిఫిన్ చేయండి అని టిఫిన్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళబోతున్న మధుని ఆపి అవన్నీ ఇప్పుడేం వద్దు మధు, నువ్వు ముందు పద అని చెప్పి అనటంతో సరే డ్రెస్ మార్చుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళబోతుంది. డ్రెస్ చేంజ్ ఏం అవసరం లేదు మధు, ఎలాగరా అని మధుని ఇంకో మాట మాట్లాడనీయకుండా చెప్తాడు. ఏంటి ఈ డ్రెస్లోనా అని అంటుంది మధు. అవును, ఈ డ్రెస్లోనే చాలా అందంగా ఉన్నావు, పద అంటాడు రిషి. వాళ్ళిద్దరిని చూస్తున్న స్నేహ రిషి మధుని తీసుకుని వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండటంతో సార్ ఒక 5 మినిట్స్ ఆగండి, ఫస్ట్ టైం మా ఫ్లాట్కి వచ్చారు, టీ ఆర్ కాఫీ తాగి వెళ్లాల్సిందే అని గొడవ చేస్తుంది స్నేహ. మధు కూడా ఏదో ఒకటి తీసుకోండి అని అనటంతో ఓకే కాఫీ అని అంటాడు రిషి. వెంటనే మధు కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని వస్తుంది రిషికి. మధు కిచెన్లోకి వెళ్ళగానే స్నేహ రిషితో మాట్లాడుతూ చాలా థ్యాంక్స్ సార్ అంటుంది. ఎందుకు, ఆ రోజు మీరే కనుక లేకపోతే మధు ఏమయ్యేదో సార్, నిజంగా వింటున్న నాకే చాలా భయం వేసింది, అట్లాంటిది స్వయంగా అనుభవించిన మధు పరిస్థితి తలుచుకుంటే వాళ్ళు చెరధరిస్తుంది అని అంటుంది. స్నేహ మాటలకి మరోసారి ఆ రోజు జరిగింది గుర్తు రావడంతో రిషిలో ఆవేశం పొంగి చేతుకున్న నరాలు పైకి పొంగుతాయి. స్నేహ అవేం గమనించకుండా చాలా థ్యాంక్స్ సార్, మధుని కాపాడినందుకని హార్ట్ఫుల్గా చెప్తుంది. ఇట్స్ ఓకే, నువ్వు నాకు అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, మధు నా ప్రాణం, తనకి ఎటువంటి ఆపద రాకుండా చూసుకోవటం నా బాధ్యత, నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నాను, నా బాధ్యతను నేను నిర్వర్తించాను, దానికి నువ్వు అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు రిషి. రిషి మాట్లాడిన విధానాన్ని బట్టి మధు అంటే రిషికి ఎంత ఇష్టమో స్నేహకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంతలో మధు కాఫీ కలుపుకొని తీసుకురావడంతో రిషి కప్ తీసుకొని సిప్ చేస్తూ ఉంటాడు. స్నేహతో ఏంటి నా గురించి సార్కి ఏదో చెప్తున్నట్టున్నావు అంటే నేనెక్కడ చెప్పానే నీ గురించి, ఏమో నాకైతే వంటింట్లోకి నా పేరు వినిపించింది అని మధు అనగానే ఏం లేదమ్మా మధు, నీ జాగ్రత్తగా చూసుకోండి సార్, అసలే అమాయకురాలు అని చెప్తున్నాను అంతే అని అంటుంది. ఆ మాట విని రిషి వైపు చూడగానే రిషి కూడా అవును అన్నట్లుగా కళ్ళు ఆర్పుతాడు. దాంతో ఇక టాపిక్ అక్కడితో వదిలేస్తుంది. సరే పద ఇక వెళ్దాం అనగానే ఉండండి సార్ ఒక్క నిమిషం అని రూమ్లోకి వెళ్ళి తన వాలెట్ తీసుకొని వస్తుంది. రూమ్లోకి వెళ్ళేటప్పుడు వెనక నుండి మధుని చూసి తను ఎక్కడో చూశానని ఆలోచించగా తను హైదరాబాద్ వచ్చినప్పుడు గుడిలో ఒక అమ్మాయిని వెనక నుండి చూసి తన గుండె వేగంగా కొట్టుకోవటం గుర్తుకు వస్తుంది. అంటే నేను ఆ రోజు చూసింది మధునేనా, ఆ రోజే నా మనసు తనే నీ సగభాగం అని గుర్తించిందా, అందుకే ఆ రోజు నా హృదయం అంతా వేగంగా కొట్టుకుందా అని తను మొదటిసారిగా చూసిన మధు రూపాన్ని గుర్తు చేసుకుంటాడు. డౌటే లేదు, ఆ రోజు నేను చూసింది మధుని, అందుకే నా హృదయం అంత వేగంగా కొట్టుకుంది. తన కంటే ముందే తన మనసు మధుని గుర్తుపట్టిందని ఇంకొంచెం సంతోషపడతాడు. ఇంతలో మధు లోపల నుండి రావడంతో రిషి వెళ్దామా అని అంటుంది. ఓకే అని అంటూ రిషి నిలబడగానే బాయ్ సార్ అని అక్కడి నుండి చెప్తోంది స్నేహ. స్నేహ కూడా బాయ్ చెప్తూ ఇద్దరూ కలిసి లిఫ్ట్లోకి వెళ్ళిపోతారు. లిఫ్ట్ నుండి బయటకు వచ్చి కార్లో కూర్చున్న తర్వాత ముద్దమందారంలో ఉన్న మధు రూపాన్ని ఇంకోసారి తన కళ్ళలో నింపుకొని కార్ స్టార్ట్ చేస్తాడు రిషి. మధుకు ఒకవైపు రిషి పక్కన ఉన్నా కూడా తన వాళ్ళ పేరెంట్స్కి నచ్చుతానో లేదో అనే ఇంకా భయంగానే చేతులు నలుపుకుంటూ ఉంటుంది.
మధు భయాన్ని గ్రహించిన రిషి, ఎందుకంత నర్వస్ అవుతున్నావు? నువ్వు కలుస్తుంది మా పేరెంట్స్ని, ఇంకెవరినో కాదు. ముందు ఫ్రీగా ఉండు అని చెప్పి అనడంతో, ఎంత ఫ్రీగా ఉందామనుకున్నా నాకు భయంగా ఉంది రిషి అని అంటుంది మధు. అదే వద్దన్నాను, మామూలుగా నార్మల్గా ఉండు, నువ్వు ఆ పేరెంట్స్ని ఖచ్చితంగా నచ్చుతావు అని నమ్మకంగా చెప్పి తనని మాటల్లో పెడతాడు రిషి. గంట జర్నీ తర్వాత తన కార్ గెస్ట్ హౌస్కి చేరుకోవడంతో వాచ్మెన్ డోర్స్ ఓపెన్ చేయగానే కార్ పోర్ట్లోకి ఆగుతుంది. రిషి కార్ దిగి మధు ఉన్న వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి దిగు అని అంటాడు. ఆ ఇంటికి అంతకు ముందు ఒకసారి వచ్చినా కూడా ఇప్పుడు రిషి వాళ్ళ పేరెంట్స్ ఉండటం వల్ల కొంచెం టెన్షన్ పడుతుంది మధు. కానీ రిషి తన పక్కనే ఉండటం వల్ల ఇలా టెన్షన్ పడకూడదని కార్ దిగి వచ్చి రిషితో పాటే తన వెనకే నడుస్తుంది ఆ ఇంటి గుమ్మం వైపు. అప్పటికే లేచిన మీనాక్షి గారు పూజ చేసి వంటింట్లో టిఫిన్ రెడీ చేస్తూ ఉంటారు. రిషి లోపలికి నడుస్తూ మామ్ మామ్ అని గట్టిగా పిలుస్తూ ఉంటే వంటింటి నుండి బయటకు వచ్చిన మీనాక్షి, ఏంటి కన్నా ఎందుకలా పిలుస్తున్నావు అని అడుగుతారు. మామ్ ఒకసారి ఇలా రా అని తనని పిలిచి, ఏమైంది కన్నా అనగానే తన భుజం చుట్టూ చెయ్యవేసి తను తీసుకువెళ్ళి గుమ్మం ఎదురుగా నిలబెడతాడు. ఎదురుగా గుమ్మం ముందు నిలబడి ఉన్న మధుని చూపించి, అదిగో నువ్వు అడిగిన అమ్మాయి, తనే నన్ను జాగ్రత్తగా చూసుకుంది అని చెప్పాడు. నిన్నటి నుంచి తనని తీసుకురమ్మని గోల చేస్తానుగా, అందుకే పొద్దున్నే తీసుకొచ్చేశాను. ఇప్పుడు నీకు కావాల్సినవన్నీ థ్యాంక్స్లన్నీ చెప్పుకో అని అక్కడ ఉన్న సోఫాలో సెటిల్ అవుతాడు రిషి. తనని గుమ్మం బయటే వదిలేసి సోఫాలో సెటిల్ అయిన రిషి వైపు కొంచెం గుర్రుగా చూస్తూ మీనాక్షి గారి వైపు చూపు తిప్పుతుంది మధు. మీనాక్షి గారు గుమ్మం బయటకు చూడగా లంగావోణిలో పెద్ద పెద్ద కళ్ళతో చెవికి ఉన్న జుంకాలు అటూ ఇటూ ఊగుతూ ఉంటాయి. మెడలో సన్నని చైన్, తలలో మల్లె కనకంబరాలు కలిపి మూలగా భుజం మీద నుండి ముందుకు వస్తుంటే బెదురు కళ్ళతో లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తూ తన వైపే బిడియం చూస్తున్న మధుని చూసి 16 నెలల అచ్చ తెలుగు ఆడపిల్లల బుట్టబొమ్మలా కనిపిస్తుంది మీనాక్షి గారికి. తను చూసేసరికి ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా తన వల్ల కాక ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు మీనాక్షి గారు. తన రక్త సంబంధం, తనకి ఎంతో ఇష్టమైన తన అన్నయ్య కూతురు, తన మేనకోడలనే సవ్యంగా ఉండుంటే తన గుండెల మీద పెట్టుకొని పెంచేది. కానీ అవకాశం తనకి దొరకలేదు. కానీ ఈరోజు చూడటానికి 2 కళ్ళు చాలవు అన్నట్లు తన గుమ్మం ముందు నడిచి వచ్చిన తన ఇంటి మహాలక్ష్మిలా మధు తనకి ఎదురుగా కనపడుతుంటే అదో రకమైన తెలియని స్థితిలో శిలలా నిలబడిపోతుంది మీనాక్షి గారు. ఎంతసేపటికి మధుని చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతుంటే మామ్ మామ్ అని పిలుస్తాడు రిషి. రిషి పిలుపుకి తిరిగి స్పృహలోకి వస్తూ కన్నా అనగానే, ఏంటి మామ్ నిన్నటి నుండి తనని తీసుకురమ్మని తెగ గొడవ చేశావు, ఈవేళ దగ్గరుండి తీసుకుని వస్తే కనీసం లోపలికి కూడా పిలవట్లేదు అని అనగానే ఇంకా గుమ్మం బయటే నిలబడి ఉన్న మధుని మరోసారి చూసి సంతోషం ఉక్కిరి బిక్కిరవుతుంది మీనాక్షి గారు తను చూసి కూడా ఏం మాట్లాడకపోవటంతో లోపలికి రావటానికి మధు భయపడుతూ ఉంటే, ఇంకా అక్కడే నిలబడ్డావేంటి, లోపలికి రా అని రిషి అనగానే తన అడుగు లోపలికి పెట్టబోతోంది మధు. అక్కడే ఆగు అన్న మీనాక్షి మాటలకి మళ్ళీ తడబడుతూ ఏమయ్యిందో అనే భయంగా అక్కడే నిలబడుతుంది. ఏమైంది మామ్, నిన్నటి నుంచి తనని కలవాలనే గొడవ చేసి ఇప్పుడు లోపలికి రాబోతుంటే ఎందుకు ఆపేస్తున్నావు అని అడుగుతాడు రిషి. ఒక్క నిమిషం ఉండు నాన్న అని వంటింట్లోకి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకువచ్చి మధుకి హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెబుతుంది. ఏంటి మామిది అనగానే, తను ఆడపిల్ల నాన్న, మొట్టమొదటిసారి మన ఇంటికి వచ్చింది, హారతి ఇవ్వకుండా ఎలా లోపలికి తీసుకువస్తాం అని రిషితో అంటూ మధుకి హారతి ఇచ్చి లోపలికి రమ్మంటుంది. అసలు మధు ఎక్స్పెక్ట్ చేసిన దానికి పూర్తిగా ఆపోజిట్లో ఉన్న మీనాక్షి గారి ప్రవర్తన చూసి, ఏంటండి ఇంత ఫ్రీగా ఉన్నారు, ముక్కు మొహం తెలియని నాకు హారతి ఇవ్వటం ఏంటి అని ఆలోచనలో పడుతుంది మధు. నేను ముందే చెప్పానా మా మమ్మీ చాలా మంచిదని, నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు అన్నట్లు రిషి లుక్స్ ఇస్తాడు. తర్వాత మీనాక్షి గారు మధు దగ్గరకు వచ్చి తన 2 చేతులతో మధు మొహమంతా తడుముతూ కళ్ళ నిండుగా తన రూపాన్ని చూసుకుంటారు. మధులో తన అన్నయ్య పోలికలు కొన్ని, తన పోలికలు కొన్ని కనపడుతూ ఉంటే మధుని చూసి తన అన్నను చూసినంత సంతోషంగా ఫీల్ అవుతారు మీనాక్షి గారు. ఏంటిది మా మధుని చూసి ఎందుకంత ఎమోషనల్ అవుతుంది? మధు తనకి ముందే తెలుసా, లేకపోతే నన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు కృతజ్ఞతనా అని మనసులోనే అనుకుంటాడు రిషి తన మనసుకి ఎంత సరిది చెప్పుకుంటున్నా తన తల్లి ఎందుకంత ఎమోషనల్ అవుతుందో అన్న అనుమానంతో మీనాక్షి గారిని గమనిస్తూ ఉంటాడు. ఇంతలో బెడ్రూమ్లో నుండి
ఫ్రెష్ అయి వచ్చిన అరుణ్ గారు హాల్లోకి రావటంతో మధుని తడుముతూ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక కళ్ళ నిండా నీళ్లతో ఏ క్షణమైన బరస్టర్ నిజం చెప్పడానికి రెడీగా ఉన్న మీనాక్షి గారిని చూసి మీనా అని పిలిచి, మీనా ఏంటి అమ్మాయిని గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు, ముందు లోపలికి రానివ్వు అని అంటూ మీనాక్షి గారికి సైగ చేయగానే అరుణ్ గారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన మీనాక్షి గారు సంతోషంగా అరుణ్ గారి వైపు చూడటంతో నువ్వు కంట్రోల్ చేసుకో అన్నట్టు ఆయన చూపులతోనే హెచ్చరిస్తారు మీనాక్షి గారిని. సరే అని అనుకొని తన అనుమతి లేకుండానే కంటి నిండా చిరిన కన్నీటిని కంటి గడప దాటనీయకుండా ఎవరికంట కనపడకుండా తుడిచేస్తుంది. వెంటనే లోపలికి మధుని తీసుకొని వస్తారు మీనాక్షి గారు. డాడ్ షీఈస్ మధు అని అంటాడు రిషి. మధు హీఈస్ మై డాడ్ అని ఒకరినొకరు పరిచయం చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని నార్మల్గా విష్ చేస్తుంది మధు వాళ్ళ ఇద్దరిని. సార్ మేడం అన్న పిలుపులకు వారి ఇద్దరికి కొంచెం బాధ కలిగిన ఇప్పుడు నిజం బయటపడటం ఎవరికీ మంచిది కాదు అని ఆగిపోతారు. రామ్మ లోపలికి రా, ఇలా వచ్చి కూర్చో అని తన సోఫాలో కూర్చోబెట్టి ఏం తెలియనట్టు తన వివరాలని అడుగుతూ ఉంటారు. ఏ ఊరి మీది, మీ తల్లిదండ్రులు ఎవరు, ఏం చదువుకున్నావు అని అడుగుతూ ఉంటారు. మధు మీనాక్షి గారి ప్రవర్తనకి సంతోషంగా ఉండటంతో తన వివరాలన్నీ చెబుతుంది. దాంతో తన చిన్నన్నయ్యకి పెళ్ళయిందని, తను ఒక కూతురు ఉందని, మాధవికి తన అత్తయ్య కొడుకుతోనే పెళ్ళయిందని, ఒక కూతురు కూడా ఉందని తెలుస్తుంది వాళ్ళ మాటల మధ్య. మీ నాన్నగారికి నువ్వు ఒక్కదానివేనా అని అడుగుతారు. లేదు మేడం, అన్నయ్య కూడా ఉన్నాడు, తన ఊర్లోనే వ్యవసాయం చేస్తూ ఉంటాడు అని చెబుతుంది. ఆ మాటలతో చిన్నప్పుడు సంవత్సరం పిల్లవాడిగా ఉన్న అభి తన చుట్టూ అత్త అత్త అని తనని వదలకుండా ఎప్పుడూ తన చుట్టూ తిరగటం గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఎంత పెద్దవాడైపోయి ఉంటావో కదా అభి అని మనసులోనే అనుకుంటుంది మీనాక్షి. మీ అన్నయ్యకు పెళ్ళయ్యిందా అని అడగగానే లేదు మేడం, మా అత్తయ్య కూతురుతోనే ఫిక్స్ అయ్యింది, కానీ ఇంకా మ్యారేజ్ కాలేదు అని అనగానే అన్నీ బాగుంటే ఇప్పుడు తను కూడా మధుని రిషికి ఇవ్వమని తన అన్నయ్యని అడిగేది, తను సంతోషంగా ఒప్పుకునేవాడు అని ఆలోచిస్తుంది. మీనాక్షి ఏం ఆలోచిస్తుందో ఊహించిన అరుణ్ గారు తన చేతి మీద చిన్నగా ప్రెస్ చేయగానే మళ్ళీ మామూలు అవుతుంది మీనాక్షి. కాసేపటి తర్వాత ఇక నేను వెళ్తా మేడం, మీరు రమ్మన్నారని వచ్చాను అని అంటుంది మధు. అదేంటమ్మా అప్పుడే వెళ్ళిపోతావా, టిఫిన్ చేసి వెళ్ళొచ్చు, కాసేపు ఉండు అని అనగానే లేదు మేడం ఆఫీస్ టైం అవుతుంది అని అంటే ఆఫీస్ మనదే, నువ్వు లేటుగా వెళ్తే నిన్నెవరు ఏమంటారో నేను చూస్తాను. రిషి ఇవాళ మధు ఆఫీస్కి లేటుగా వస్తుంది, నువ్వేం మాట్లాడటానికి వీల్లేదు అని రిషితో అంటారు మీనాక్షి గారు. సరే మామ రిషి అనగానే మీ బాస్ ఓకే చెప్పాడు, ఇక టెన్షన్ పడుకో సరేనా అంటుంది. ఆ మాటకు మధు రిషి వైపు ఓరగా చూడగానే ఉండు అన్నట్లు కళ్ళార్పుతాడు. వెంటనే ఉంటాను మేడం అంటుంది మధు. మీనాక్షి ఉండమనగానే మధు రిషి వంక చూడటం, తను సాగి చేయటం అన్నీ ఒక గంట గమనిస్తూనే ఉంటారు అరుణ్ గారు. విషయం నేను అనుకున్న దానికన్నా చాలా దూరమే వెళ్ళినట్టుంది అనుకుంటారు మనుషులు. మీనాక్షి గారు తన మీద అమితమైన ప్రేమ చూపిస్తుంటే అందులో తన తల్లి ప్రేమ కనపడుతుంటే ఏంటి మేడం ఇంత ఎమోషనల్ అవుతున్నారు, కేవలం వాళ్ళ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకున్నందుకే నాకు థ్యాంక్స్ చెప్పటానికే కదా రమ్మన్నారు, మరి ఎందుకు నన్ను చూసి చాలా కాలం తర్వాత దూరమైన సొంత వాళ్ళని చూసినట్లు ఫీల్ అవుతున్నారు అని అనుకుంటుంది మధు. మధుని చూసిన అరుణ్ గారికి మాత్రం 25 ఏళ్ల క్రితం మీనాక్షి గారిని చూసినట్టే అనిపిస్తుంది. మీనాక్షి గారు కూడా వయసులో ఉన్నప్పుడు లంగా ఓని వేసుకుని అలాగే బుట్టబొమ్మలా ఉండేది. రఘురామ్ కోసం తన ఇంటికి వచ్చినప్పుడు మీనాక్షి గారిని చూసి మనసు పారేసుకుంటారు అరుణ్ గారు. ఇప్పుడు మధుని చూస్తుంటే కూడా అచ్చం మీనాక్షి పోలికల్లాగే కనపడుతుంది మధు. తన స్నేహితుడు కూతుర్ని కంటి నిండా చూసుకుని రఘురామ్ గారిని వాళ్ళ ఇద్దరు స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అరుణ్ గారు. వాళ్ళ ఇద్దరు ఒకరికొకరు ఎంత ప్రాణంగా ఉండేవారో గుర్తు చేసుకుంటూ పరిస్థితులన్నీ చక్కబడి మధు మా ఇంటి కోడలైతే బాగుండు అని అనుకుంటారు. మీనాక్షి గారిని చూసిన మధు తనని తన మేనత్త అని ఎందుకు గుర్తుపట్టదు అంటే మీనాక్షి గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తనకు సంబంధించిన వస్తువులని ఒక రూమ్లో పెట్టి తాళం వేసేస్తారు ఆ గదికి. ఆ గది ఇంతవరకు మళ్ళీ ఓపెన్ చేయరు. అందువల్ల తన తండ్రికి ఒక చెల్లెలు ఉండేది తన ఇంట్లో చూసిన సంబంధం కాదని, తను ప్రేమించిన అతడితో వెళ్ళిపోయిందని తెలుసు, కానీ తనే మీనాక్షి గారని మధుకి తెలియదు.
కాసేపు అందరూ కలిసి మాట్లాడుకుంటున్న తర్వాత అప్పటికే లేట్ అయ్యింది, పదండి, అందరూ కలిసి టిఫిన్ చేతురు అని మీనాక్షి గారు అంటారు. మధు ఎంత వద్దు అంటున్నా కొసరు కొసరి వడ్డిస్తుంది మీనాక్షి. వద్దు మేడం, చాలు అన్నా కూడా వినదు. చిన్నపిల్లల కొంచెం తినడం ఏంటి, ఇంకొంచెం తిను అని ప్రేమగా వడ్డిస్తారు మీనాక్షి గారు. మమ్మీ, ఇక నేను కూడా ఉన్నాను అని రిషి అనగానే రిషి ఉక్రోసానికి నవ్వుకొని హాకన్నా నువ్వు కూడా తిను అంటూ తనకు కూడా వడ్డిస్తారు. అలా అందరూ కలిసి టిఫిన్ పూర్తి చేస్తారు. అప్పటి వరకు మీనాక్షి గారు ఎలా ఉంటారో అని భయపడిన మధుకి తను చాలా ప్రేమగా మధుని రిసీవ్ చేసుకోవడంతో సంతోషంగా తనతో పూర్తిగా కలిసిపోతుంది మధు. టిఫిన్ తర్వాత మధుని తీసుకొని వంటింట్లోకి వెళ్ళి చాలా కబుర్లు చెప్తుంది మీనాక్షి. మీనాక్షి గారికి వంటలో కూడా సహాయం చేస్తూ తనతో పూర్తిగా కలిసిపోతుంది మధు. చాలా తొందరగా తన తల్లితో కలిసిపోయిన మధుని సంతోషంగా చూస్తూ మధుతో మాట్లాడుతున్నప్పుడు తన తల్లి మొహంలో నవ్వు చూస్తూ తనకు కూడా మధు పూర్తిగా నచ్చిందని అర్థమై తన తల్లిదండ్రులను మధుని తను ప్రేమిస్తున్నాను అన్న విషయం గురించి చెప్పేయాలి అని అనుకుంటాడు రిషి. రామాపురం. భూషణ్ సుమతిని మహేష్ని హడావిడి చేస్తూ ఉంటాడు. సుమతి ఇంకా ఎంతసేపు, మళ్ళీ వచ్చేస్తుంది, త్వరగా కానీ అని అంటూ ఉంటాడు భూషణ్. అయిపోయిందండి, నిశ్చితార్థానికి కావాల్సినవన్నీ పెట్టుకున్నావా లేదా అని మరోసారి చూస్తున్నాను, అంతే, అన్నీ సరిగ్గానే ఉన్నాయి, ఇక వెళ్దాం అని అనటంతో సరే సరే ఇక పదండి అని అంటూ అందరినీ తీసుకుని రఘురామ్ గారి ఇంటికి బయలుదేరుతాడు భూషణ్. మహేష్ కూడా చక్కగా రెడీ అయిన తన తండ్రితో పాటు మధు ఇక తన సొంతం అవుతుంది, ఎవరు దాన్ని ఆపలేరు అని ఆనందంగా రాక్షసంగా నవ్వుకుంటూ బయలుదేరుతాడు. రఘురామ్ గారి ఇంట్లో డెకరేషన్స్, నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ అయితే చేస్తారు. కానీ ఒకళ్ళ మొహంలో కూడా నవ్వలేదు. అభి తండ్రి మీద గౌరవంతో, పరశురామ్ గారు వాళ్ళ అన్నయ్య మీద ఉన్న గౌరవంతో పనులు చేస్తారు. కానీ వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు ఈ సంబంధం మధుకి చేసుకోవటం. ఇక భాను అయితే చెప్పనక్కర్లేదు, ఆ నిశ్చితార్థానికి జరగబోయే పెళ్లిని ఎలా ఆపాలా అని ఆలోచిస్తూనే ఉంటుంది. ఊర్లో ఇంత జరుగుతూ ఉన్నా హైదరాబాద్లో ఉన్న మధుకి ఏమాత్రం ఏ ఒక్క విషయం తెలియదు. ఎందుకంటే రఘురామ్ గారు కూడా చెప్పారు, తన తమ్ముడు ఇంకా కొడుకు పెళ్లి వరకైనా ఏదైనా సాక్ష్యాలు చూపించే పెళ్లి ఆపేస్తారేమో అని. అప్పుడు మధు మనసు బాధపడటం ఇష్టం లేక మధుకు ఒక విషయం కూడా చెప్పరు రఘురామ్ గారు. సైలెంట్గా జరిగేది చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న అందరూ కూడా. ఇంతలో బయట హడావిడిగా భూషణ్ రఘురామ్ గారి ఇంటికి చేరుకుని బావగారు అంటూ పిలుస్తూ ఉంటాడు. రఘురామ్ గారు బయటకు వచ్చి ఊర్లో సగం మంది జనాన్ని పోగేసుకొని వచ్చిన భూషణ్ని వింతగా చూస్తూ, అదేంటి, నిశ్చితార్థం 2 కుటుంబాల మధ్య సింపుల్గా చేసుకుందామని అన్నాడు కదా, ఎంతమందిని తీసుకొచ్చాడు ఏంటి అని అనుకుంటారు. కానీ అదంతా భూషణ్ పగడ్బందీగా చేసిన ప్లాన్ అని అభికి, పరశురామ్ గారికి అర్థమవుతుంది. ఊర్లో సగం జనం ముందు తాంబూలాలు మార్చుకున్న తర్వాత రఘురామ్ గారు మాట మార్చడానికి ఎటువంటి అవకాశం ఉండదు. అందుకే అలా పగడ్బందీగా ప్లాన్ చేశాడు భూషణ్. అంతమంది ముందు భూషణ్కి ఏమీ అనలేక, రండి భూషణ్ రండి అంటూ వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తాడు రఘురామ్ గారు. లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ జరిగిన ఏర్పాట్లు అన్నిటినీ చూస్తూ ఉంటాడు మహేష్ కూడా. చుట్టూ చూస్తున్న మహేష్కి అక్కడే లంగావాణిలో అందంగా ఉన్న భానుని చూసి, ఇది కూడా అందంగానే ఉంటుంది, కాకపోతే ఇది మధులాగా మెతక్ కాదు, నూనెలో వేసిన మిరపకాయల చిటపటప పేలుతుంది, ఒక్కసారి మధుతో పెళ్ళైన తర్వాత దీని సంగతి కూడా చూడాలి అని కసగా అనుకుంటాడు భానుని చూస్తూ. కొడుకు చూపు ఎటువైపు ఉందో గమనించిన భూషణ్ మహేష్ చేతిని పట్టుకొని, ఏం చేస్తున్నా నువ్వు అన్నట్లు హెచ్చరిస్తాడు. ఏం లేదు అని టక్కున తన చూపు తిప్పేస్తాడు మహేష్. ఇంతలో పంతులు గారు కూడా రావడంతో తాంబూలాలు తీసుకోవడానికి సిద్ధం చేస్తారు. పంతులు గారు భూషణ్ వాళ్ళ దంపతులను ఒకవైపు, రఘురామ్ దంపతులను ఇంకోవైపు కూర్చోబట్టి కాసేపు కొన్ని మంత్రాలు చదివి ఇద్దరిని తాంబూలాలు మార్చుకోమని చెబుతారు. భూషణ్ సంతోషంగా తాంబూలాలు మార్చుకుంటుంటే రఘురామ్ గారు మాత్రం అభిని, పరశురామ్ గారిని ఒకసారి చూసి ఊరందరి వైపు మరోసారి చేసి ఇక తప్పక తాంబూలాలు మార్చుకుంటారు. తాంబూలాలు మార్చుకోవడం అయిపోగానే భూషణ్ సంతోషానికి అవధులుండవు. చాలా సంతోషం బావగారు, మీ ఇంటి అమ్మాయి మా కోడలు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని మరీ చెప్పి ఊరందరి ముందు ఇంకో 4 రోజుల్లో మా అబ్బాయికి మధుకి పెళ్ళి అని మరోసారి వారందరికీ చెబుతాడు.
చాలా సంతోషంగా ఉంది రఘురామ్ గారు. 25 ఏళ్ల క్రితం భూషణ్కి మీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి వియ్యం అందుకోవాల్సింది. అప్పుడు తుటిలో తప్పిపోయింది. కానీ ఇప్పుడు మీ అమ్మాయిని వాళ్ళ ఇంటికి కోడలుగా పంపి మళ్ళీ సంబంధాన్ని కలుపుకుంటున్నారు అని ఊళ్ళో జనాలు అందరితో అనిపిస్తాడు భూషణ్. మరోసారి అప్పుడు జరిగిన సంఘటనని గుర్తుకు వచ్చి అందులో తన తప్పు ఉన్నట్టు గిల్టీగా ఫీల్ అవుతారు రఘురామ్ గారు. జరుగుతుందంతా కోపంగా చూస్తూ అక్కడ ఉన్న మహేష్ని ఇంకా కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది భాను. ఆ కార్యక్రమం అంతా పూర్తిపై భోజన సమయం అయ్యేసరికి వచ్చిన జనాలందరినీ భోజనానికి వెళ్ళమని చెప్తారు భూషణ్ ఇంకా రఘురామ్ గారు. అభి అక్కడ భోజనాల దగ్గర ఏర్పాట్లు చూడు అని రఘురామ్ గారు అనగానే అభి సైలెంట్గా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ఉండటం ఇష్టం లేకపోయిన పరశురామ్ గారు అక్కడ లేకపోతే ఊరందరి ముందు తన అన్నకి మాట వస్తుందని తప్పక ఇక అక్కడే ఉంటాడు. మధ్యాహ్నం వరకు మీనాక్షి గారితో సంతోషంగా ముచ్చట్లు చెబుతుంది మధు. లంచ్ టైం అయ్యేసరికి అయ్యో అప్పుడే లంచ్ టైం అయిపోయింది, నీతో మాటల్లో పడి నేను టైం కూడా చూసుకోలేదు, చాలా సంతోషంగా గడిచిపోయింది మధు అని ప్రేమగా తన తల నిమురుతారు మీనాక్షి గారు. ఇంతలో రిషి మామ్ డాడ్ ఒకసారి మీ ఇద్దరు ఇలా రండి అని వారిద్దరిని పిలుస్తాడు. ఇద్దరు కూడా హాల్లోకి వచ్చి ఏంటి రిషి అని అడుగుతారు. రిషి వాళ్ళ ఇద్దరు చేతులు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి మీ ఇద్దరికి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటూ తల్లి వైపు తండ్రి వైపు చూస్తాడు. రిషి చెప్పబో విషయం మధు గురించి అని చూచాయగా అర్థమైనా ఏంటి కన్నా అని అడుగుతారు వాళ్ళిద్దరు. రిషి దీర్ఘంగా ఒక శ్వాస తీసుకొని వదిలి తన తల్లి వైపు చూస్తూ మామ్ తన మధురిమ మీకు కాబోయే కోడలు అని డైరెక్ట్గా కుండ బద్దలు కొట్టేసినట్లు ఉన్న విషయం చెప్పేస్తాడు. రిషి చెప్పిన మాటలకు కొయ్యబారిపోతుంది మధు. ఏంటి రిషి ఇంత డైరెక్ట్గా చెప్పేశాడు, ఆంటీ అంకుల్ ఇప్పుడే కదా నన్ను చూశారు, డైరెక్ట్గా తనే మీ కోడలని చెప్తే ఏమనుకుంటారు అని కొంచెం భయంగా వారి ఇద్దరి వైపు చూస్తుంది. ఏంటి కన్నా నువ్వు చెప్పేది అని మీనాక్షి గారు అడగటంతో మధు అంటే నాకు చాలా ఇష్టం మామ్, తను నా ప్రాణం, నేను తను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా, తను ఈరోజు మీకు పరిచయం చేద్దామని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని అంటాడు రిషి. కొడుకు మధుని ప్రేమిస్తున్నాడు అని అనుకున్నారు, కానీ ఈ విషయాన్ని ఇంత త్వరగా వాళ్ళకి అలా డైరెక్ట్గా చెప్పేస్తాడు అని అనుకోలేదు వాళ్ళు. రిషి చెప్పిన మాటకు తన అన్న కూతురు తన ఇంటి కోడలవుతుందని ఒకవైపు మనసులో చాలా సంతోషంగా ఉన్నా కూడా ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయన్న భయం కూడా పట్టుకుంటుంది వాళ్ళిద్దరికి. దాంతో ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా కూర్చుండిపోతారు. మౌనంగా వాళ్ళు ఉన్న ఇద్దరిని చూస్తూ మధులో భయం ఇంకా పెరిగిపోతుంది. ఏం మాట్లాడకుండా కూర్చున్న వాళ్ళ ఇద్దరిని చూస్తూ ఏంటి మామ్ ఏం మాట్లాడట్లేదు మీరు ఇద్దరు అని రిషి అడిగేసరికి ఏం లేదు కన్నా అని మధు వైపు ఒకసారి చూసేసరికి రిషి చెప్పిన దానికి ఆల్రెడీ భయంతో వణికిపోతూ వాళ్ళ మౌనానికి వాళ్ళు నచ్చలేదేమో అని కంటి నిండా నీళ్ళ నుండి ఉంటాయి. మధుకి వాళ్ళు ఏం మాట్లాడకపోయేసరికి మధు భయపడుతుందని అర్థమైన మీనాక్షి గారు మధుతో భయపడకు మధు అని అంటారు. మధు ఇంకా తలదించుకొని ఉండటం చూసి తన దగ్గరికి వెళ్ళి తన భుజం పట్టి పైకెత్తి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ నీకు కూడా మా రిషి అంటే ఇష్టమేనా మధు అని అడుగుతారు మీనాక్షి గారు. అరుణ్ గారు కూడా మౌనంగా మధు వైపు చూడటంతో ఏం మాట్లాడాలో తెలియక ఆయనకి తన ఆ ఇంటి కోడలు అవ్వటం ఇష్టమో కాదో అనుకుని ఏం మాట్లాడకుండా మౌనంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అరుణ్ గారు కూడా ధైర్యంగా చెప్పమ్మా మా వాడు నేను ఇష్టపడ్డాడు, సరే నీకు కూడా మా వాడంటే ఇష్టమేనా అని అడుగుతారు. వాళ్ళిద్దరు అడుగుతున్నా కూడా మధు ఏం సమాధానం చెప్పకపోయేసరికి రిషి మధు వైపు చూసి చెప్పు మధు, మామ్ డాడీ అడుగుతున్నారు కదా నేనంటే నీకు ఇష్టమో కాదో వాళ్ళకి చెప్పు అని అంటాడు రిషి. రిషి కూడా చెప్పమనటంతో ఇంత దూరం వచ్చాక దాయటం ఎందుకని నిజం చెప్పాలని అనుకుని కొంచెం భయంగానే రిషి అంటే నాకు చాలా ఇష్టమని నిలువుగా తల ఊపుతుంది రిషి వైపు చూస్తూ. చూసారమ్మా తనకు కూడా నేనంటే ఇష్టమే, అందుకే మీకు ధైర్యంగా ఈ విషయం చెప్పాను, మీరిద్దరూ ఒప్పుకుంటారని నాకు తెలుసు, మీ ఇద్దరు నా ఇష్టాన్ని ఎప్పుడు కాదనలేదు, అందుకే ధైర్యంగా తను ఇంటికి తీసుకొని వచ్చాను. ఆయన మా నువ్వు ఎప్పటి నుండో నన్ను పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నావు కదా, ఇప్పుడు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి అని అంటాడు రిషి. ఆ మాటకి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇప్పుడే కదా నాన్న చెప్పావు, పెళ్ళికి కొంచెం టైం తీసుకుందామని అంటారు అరుణ్ గారు. మీ ఇష్టం డాడ్, నేనైతే మీకు కాబోయే కోడల్ని మీకు పరిచయం చేశాను, ఇక మీరు పెళ్ళి ఎప్పుడు ఎలా చేస్తారనేది మీ ఇష్టం అని మధు భుజం చుట్టూ చేయవేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందామని ఇద్దరూ కలిసి వాళ్ళ కాళ్ళకి నమస్కరిస్తారు. వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటే మన సంతోషంతో ఉప్పొంగిపోతున్న రఘురామ్ ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడా అనే ఆలోచనలో పడతారు వారి ఇద్దరు.
ఏదైతే జరగకూడదని ఇక్కడి వరకు భయపడుతూ వచ్చారో కానీ రిషి దాన్ని నిజమని చేసేశాడు. ఇక వీళ్ళు ఏం చేయలేరు. కానీ ఈసారి మాత్రం ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఈ పసి హృదయాలు బాధపడకుండా వాళ్ళ ఇద్దరికి పెళ్లి ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుంటారు అరుణ్ గారు. కానీ రఘురామ్ని బాధ పెట్టకుండా నచ్చజెప్పి రిషికి మధుని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు. కానీ ఈ విషయం ఎప్పటి వరకు ఎవరికి తెలియనివ్వకూడదని అనుకుంటారు. హాస్పిటల్లో ఉన్న తను కోలుకుంటే రఘురామ్ గారికి ఎలా నిజం చెప్పి వాళ్ళ ఇద్దరిని ఒకటి చేయవచ్చు అని అనుకుంటారు. కానీ దానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉంటే బాగుంటుందని అరుణ్ గారు అభిప్రాయం. అందుకే రిషిని కూడా పెళ్లి చేయటానికి కొన్ని రోజులు టైం అడిగాడు అరుణ్. జరిగిందంతా ఆలోచిస్తూ విధి బలీయమైనది. ఎవరెవరిని రాసిపెట్టిందో ఈసారి ఈ పెళ్ళిని ఎలాంటి రాతంతాలు జరుగుతాయని ఒక నెట్టిర్పు విడుస్తూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతారు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయిన అరుణ్ గారిని చూస్తూ ఆయనకి పెళ్లి జరగడం ఇష్టం లేదేమో అని అనిపిస్తుంది మధుకి. ఆయన మొహంలో కనీసం నవ్వు కూడా లేదు. అంటే నేను ఇంటికి కోడలు కావటం అంకుల్కి ఇష్టం లేదా అని మనసులోనే బాధపడుతుంది మధు. అరుణ్ గారు వెళ్ళటంలో డల్ అయిపోయిన మధు మొహాన్ని చూసి ఏమైంది మధు, ఎందుకలా ఉన్నావు? ఏం లేదు మేడం అని అనగానే రిషి మధు వైపు గుర్రుగా చూశాడు. ఇప్పుడే కదా నేను వాళ్ళ కాబోయే కోళ్ళని పరిచయం చేసింది, మళ్ళీ మేడం అని పిలుస్తావేంటి అని అన్నట్లుగా ఉంటుంది రిషి చూపు. అంతలోనే మీనాక్షి గారు అందుకొని మేడం ఏంటమ్మా, అత్తయ్య అని చక్కగా పిలువు. మీనాక్షి గారి మాటలకు మధు మనసు కొంచెం ఊరట చెందుతుంది. అలాగే అత్తయ్య అని నీళ్ళ నిండిన కళ్ళతో సంతోషంగా చెప్తుంది. ఏడుస్తున్న మధును ఒకసారి దగ్గర తీసుకొని పిచ్చిపిల్ల ఎందుకలా ఏడుస్తున్నావు? నేనేమైనా అంటానన్నా? మా రిషి ఇష్టాన్ని మేము ఎప్పుడూ కాదనం మధు. వాడికి ఇష్టమైన అమ్మాయినే వాడు సెలెక్ట్ చేసుకున్నాడు. వాడి ఇష్టం మీద మాకు గౌరవం ఉంది. వాడి సెలక్షన్ మీద మాకు నమ్మకం కూడా ఉంది. ఇంకా నిన్ను మా ఇంటి కోడలుగా కాదు అనటానికి అవకాశమే లేదు. అయినా ఇలాంటి బంగారు బొమ్మ మా ఇంటి కోడలుగా వచ్చి మా నట్టింట్లో మహాలక్ష్మిలా కాలు పెడతాను అంటే కాదనగలమా? ఆయన మధు ఇంకా కన్నీళ్ళు పెడుతూనే ఉంటే తన కళ్ళు తుడిచి నువ్వే మా ఇంటి కోడలివి, ఇక ఏ భయం పెట్టుకోకు సరేనా అంటుంది. నీళ్ళ నిండే కళ్ళతో మీనాక్షి గారిని చుట్టేసి రిషి అంటే నాకు ప్రాణం అంటే రిషి లేకుండా నేను ఉండలేను. తను తప్ప ఇంకెవరిని నా జీవితంలో ఆహ్వానించలేను. మీరు ఒప్పుకోరు అని చాలా భయపడ్డాను. చాలా థ్యాంక్స్ అండి అని మీనాక్షి గారిని గట్టిగా హత్తుకుంటుంది మధు. మధు బాగా ఎమోషనల్ అవుతుందని గ్రహించిన మీనాక్షి గారు ఇదిగో మధు, మా అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అసలే మా అబ్బాయి చాలా అమాయకుడు అని అనగానే రిషి అమాయకుడు అన్న మాటకి చిన్న నవ్వు నవ్వుతుంది మధు. ఆ నవ్వు చూసి అది ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి అంటుంది మీనాక్షి గారు. అప్పటి వరకు జరిగేది అంతా చూస్తున్న రిషి మధుకి తనంటే ఎంత ఇష్టమో తన కన్నీళ్ళ ద్వారా తెలుస్తుంటే రిషి మనసు సంతోషంతో గాల్లో తేలిపోతుంది. అప్పటికే లంచ్ టైం అవడంతో మీనాక్షి పదండి, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, లంచ్ చేద్దామని చెప్పి రిషి నాన్నని పిలుచుకుంటా నాన్న అని చేసి చెప్పగానే సరే మమ్మని అరుణ్ గారు ఉన్న రూమ్లోకి వెళ్తే మధుని మీనాక్షి గారి డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొని వెళ్తుంది. మధు ఎంత వద్దంటున్నా కూడా నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నా కూడా కాదు నువ్వు భోజనం చేసి వెళ్లాల్సిందే అని మధుని కూడా కూర్చోబెడుతుంది మీనాక్షి గారు. అసలు మధు పుట్టిన విషయం కూడా తెలియని మీనాక్షి గారు ఈరోజు మధుకు స్వయంగా తన చేతి వంట తినిపించాలని నిర్ణయించుకొని చాలా రకాల వంటలు చేసి తనకు ప్రేమగా వడ్డిస్తుంది. అరుణ్ గారు అదంతా ఒక పక్క నుండి గమనిస్తూనే ఉంటారు. కానీ మీనాక్షి గారి ప్రేమకు అడ్డు చెప్పలేకపోతారు అరుణ్ గారు కూడా. లంచ్ అయిపోవడంతో ఇక నేను ఇంటికి వెళ్తాను అత్తయ్య అని మధు అనటంతో అత్తయ్య అన్న మధు పిలుపు మీనాక్షి గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగేనమ్మా ఒక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్ళి పట్టుచీర తాంబూలం తీసుకొచ్చి మధుకి బొట్టు పెట్టి తాంబూలం చీర ఇస్తారు. ఇప్పుడు ఎవరిని ఎందుకు అత్తయ్య అని అడిగితే మొట్టమొదటిసారి నా ఇంటికి వచ్చావు మధు, నీకు కనీసం తాంబూలం చీర ఇవ్వకుండా ఎలా పంపిస్తాను అని మధు వద్దంటున్నా తన చేతిలో పెడతారు. మీనాక్షి గారి ప్రేమకు మురిసిపోతుంది మధు. తన కళ్ళ నుండి ఆటోమేటిక్గా కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. మధు కళ్ళలో వస్తున్న కన్నీళ్లను తన చేతితో తుడుస్తూ మధు ఇప్పటి నుంచి నువ్వు మా ఇంటి కోడలివి, చీటికి మాటికి అలా కన్నీళ్లు పెట్టుకోకూడదు అని మధుని మరోసారి హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టి రిషి మధుని జాగ్రత్తగా దింపిరా అనగానే సరే మామ్ అంటాడు రిషి. వెంటనే అక్కడ నుండి వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి రిషితో పాటు బయటకు వస్తుంది మధు. మధు కారులో కూర్చోగానే కార్ స్టార్ట్ చేసిన రిషి మధుని చూసి సంతోషంగా ఉన్నావా మధు అని అడుగుతారు. మధు కోపంగా చూసి నేను అసలే మొదటిసారి వాళ్ళని కలుస్తున్నందుకు భయపడుతుంటే ఆంటీ అంకుల్తో ఒక్కసారిగా అలా ఎలా చెప్తావు నా గురించి అని అడుగుతుంది మధు. నువ్వు అలా చెప్పగానే వాళ్ళు ఏమంటారు నాకు ఎంత భయమేసిందో తెలుసా అని అనగానే ఎందుకు మధు భయం, వాళ్ళు ఏమంటారు అనా
మా డాడ్ మామ్ చాలా స్వీట్. చిన్నప్పటి నుండి నేనంటే చాలా ప్రాణం. నా ఇష్టాన్ని ఎప్పుడు కాదనేవారే కాదు. అందుకే అంత ధైర్యంగా నేను వాళ్ళకి పరిచయం చేశాను. నాకు తెలుసు నేను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని. చూసావా, నేను చెప్పినట్లే జరిగింది. నువ్వే అనవసరంగా దీనికి భయపడ్డావు. ఏమో రిషి, ఆంటీ నువ్వే నా కోడలు అని ధైర్యంగా చెప్పారు. చెప్పే వరకు నా మనసులో లేదు. ఆంటీ ఓకే అన్న తర్వాత నాకు ప్రాణం వచ్చింది అంటుంటే మధు ఎంతగా భయపడిందో తలుచుకుని కార్ సైడ్ కాపి మధుని దగ్గరికి లాక్కొని గట్టిగా తన కౌగిల్లో బంధించాడు. అప్పటి వరకు ఎంత భయపడిందో రిషి కౌగిల్లో అంతగా స్వంతాన కలుగుతుంటే మధు కూడా తన 2 చేతులు రిషి చుట్టూ వేసి తన గట్టిగా చుట్టేస్తుంది. కాసేపటి వరకు అలాగే ఉన్న వాళ్ళిద్దరూ రిషి మొబైల్ రింగ్ అవుతుంటే దూరం జరిగి మధు నుదుటి మీద ప్రేమగా ఒక ముద్దు పెట్టి మొబైల్ తీసి చూస్తాడు. ఫోన్ వివేక్ నుండి కావటంతో వీడెక్కడు, ఎప్పుడు డిస్టర్బ్ చేయటానికే ఉంటాడు. ఆఫీస్లో ఉండి బ్రతికిపోయాడు. ఎదురుగా ఉంటే వీడి పని చెప్పేవాడిని అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా అని కోపంగా అనగానే ఆ వాయిస్ విని ఏంటి వీడింత కోపంగా ఉన్నాడు, రాంగ్ టైంలో కానీ ఫోన్ చేశానా ఏంటి అని అనుకుంటూ ఏమైంది బావంత కోపంగా ఉన్నావు, నేనేమైనా డిస్టర్బ్ చేశానా అని అమాయకంగా అడుగుతుంటే నువ్వు ఉన్నదే అందుకే కదరా అని మనసులో అనుకొని సోదం తాపి ఎందుకు చేసావో చెప్పనగానే పొద్దుటి నుండి ఆఫీస్కి రాలేదు, ఇవాళ క్లయింట్స్తో మీటింగ్ ఉంది మర్చిపోయావా అంటుంటే లేదు వస్తున్నాను, కాసేపట్లో అక్కడ ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు రిషి. ఏమైందని మధు అడగగానే క్లయింట్స్తో మీటింగ్ ఉంది మధు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను నీ ఫ్లాట్ దగ్గర దించేసే వెళ్తాను, ఇవాళకి రెస్ట్ తీసుకో, రేపటి నుంచి ఆఫీస్కి ఎప్పట్లాగే వద్దు కానీ అని అంటాడు రిషి. మధు సరే అని అన్న తర్వాత ఎందుకో ఉన్నట్టుండి వినయ్ గుర్తొచ్చి మధుకి రిషి ఎంతగా వినయ్ వాళ్ళని ఏం చేసావని అడుగుతుంది. వినయ్ పేరు ఎత్తగానే రిషి కన్నింగ్ ఒక స్మైల్ ఇచ్చి నా మధుని బాధ పెట్టిన వాడిని అంత ఈజీగా నేను వదిలేస్తానా, వాడి చేత నరకాన్ని స్పెల్లింగ్ రాయిస్తాను అని మనసులోనే అనుకుని వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు. అవన్నీ నీకెందుకు మధు, వాడు ఇంకోసారి నీకు కనబడు, నీ జోలికి రాడు, నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి మధుని తన ఫ్లాట్ దగ్గర దింపి తనకి బాయ్ చెప్పి తన లిఫ్ట్లోకి వెళ్ళాక రిషి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. లిఫ్ట్లో నుంచి వెళ్ళిన మధు నేరుగా ఫ్లాట్లోకి వెళ్ళిపోతుంది. స్నేహ ఆఫీస్కి వెళ్ళడంతో ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడే తిని రావటం వల్ల మీనాక్షి గారు తనే ఆ ఇంటికి కాబోయే కోడలు అని నమ్మకంగా చెప్పడం వల్ల మనసు ప్రశాంతంగా మారి వెంటనే నిద్రకు తూగుతూ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. అలా పడుకున్న తను సాయంత్రం వరకు మళ్ళీ లేవలేదు. మెలకు వచ్చిన తను చూసేసరికి హాల్లో నుంచి ఏవో చప్పులు వినపడుతుంటే బయటకు వచ్చి చూసేసరికి స్నేహ టీవీ పెట్టుకొని చూస్తూ ఉంది. ఎప్పుడొచ్చో స్నేహ అని అడగగానే నేను ఇందాకే వచ్చానే, నువ్వు చూస్తే నిద్రపోతున్నావు, సరే నిన్ను కదిలించటం దేనికిలే అని లేపలేదు అని అంటూ ఇంతకీ రిషి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, ఎలా ఉన్నారు, ఆంటీ వాళ్ళు ఏమైనా అన్నారా అని అడిగింది స్నేహ. వెంటనే స్నేహ పక్కకు వచ్చి కూర్చొని తన చేతులు పట్టుకొని సంతోషంగా అక్కడ జరిగేదంతా చెప్పి మీనాక్షి గారు ఎంత హ్యాపీగా తను పలకరించారో, నువ్వు ఎటువంటి భయం పెట్టుకోవద్దని ఎంత ధైర్యంగా మాట్లాడారో అంతా చెప్పింది. అన్నీ విన్న స్నేహ మనసు సంతోషంతో పొంగిపోయింది. నిజంగా అంత బాగా మాట్లాడారా మధు అని అనగానే అవును, నన్ను చూస్తే ఎవరో సొంత వారిని చూసినట్లే సంతోషపడ్డారు అని అనగానే నువ్వు చాలా అదృష్టవంతురాలు మధు, రిషి సార్ చాలా మంచివారు, అట్లాంటి ఆయన నీకు దొరకటం నీ అదృష్టం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి వాళ్ళలాగే ఉన్నారు. నువ్వు ఇక ఏ దిగులు పెట్టుకోకుండా రిషి సార్తో హ్యాపీగా ఉండు. అటు వాళ్ళ పేరెంట్స్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మిగిలిన వాడిని రిషి సార్ చూసుకుంటారు. అదైతే నిజమే స్నేహ, కానీ నా పేరెంట్స్ ఏమంటారని నా భయం. ముఖ్యంగా నాన్న ఇలాంటివి అసలు ఇష్టపడరు. నా అదృష్టం బాగుండి ఆంటీ వాళ్ళ నాన్నతో మాట్లాడితే బాగుండు. నాన్న కూడా దీనికి ఒప్పుకుంటే నా అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు స్నేహ అని దిగులుగా చెబుతుంది. నువ్వు భయపడుకు మధు, మొన్నటిదాకా రిషి పేరెంట్స్ ఏమంటారు అని ఇలాగే భయపడ్డావు, కానీ ఆంటీ వాళ్ళని ఎంతగా ఆదరించారో నువ్వే చెప్తున్నావు. అలాగే నీ పేరెంట్స్ కూడా దీనికి ఒప్పుకుంటారు. నువ్వు సంతోషంగా ఉండు, దేనికి దిగులు పడకు అని ధైర్యంగా చెబుతుంది స్నేహ. అలాగే అని అంటూ కాఫీ తాగుతావని అడుగుతుంది మధు. సరే అనగానే ఇంట్లోకి వెళ్ళి ఇద్దరికి కాఫీ కలిపి తీసుకొస్తుంది. కాఫీ తాగుతూ కాసేపట్లో మాటలు పడిపోతారు వాళ్ళు. రామాపురం నిశ్చితార్థం జరిగి భోజనాలన్నీ పూర్తయ్యాక ఊళ్ళో వాళ్ళందరూ ఇటువాళ్ళు అటు వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత భూషణ్ కూడా రఘురామ్ గారితో సరే బావగారు, ఇక మేము ఉంటాం. ఈ నెల రోజుల్లో పెళ్లి పనులని జాగ్రత్తగా దగ్గరని చూసుకోవాలి కదా. పెళ్లి ఘనంగా చేయాలని నా ఆరాటం. నాకున్నది అసలే ఒకగానొక కొడుకు, అందుకే వాడి పెళ్లి ఘనంగా ఊరందరి ముందు జరగాలని అనుకుంటున్నాను. ఆడపెళ్లి వాళ్ళం కదా, మీకు కూడా పనులు ఉంటాయని చెప్పి సరే బావగారు ఇక మేము ఉంటామని సుమతిని మహేష్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుమతి గారు వెళ్ళేటప్పుడు కూడా జానకి గారితో చాలా సంతోషంగా ఉంది వదిన,
అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదు. మధుని నా కన్న కూతురులాగా చూసుకుంటాను. మీరు మధు గురించి ఏ దిగులు పడవద్దు అని తనకు ధైర్యం చెప్పి అంతలోనే భూషణ్ బయట నుంచి సుమతి అని పిలవటంతో వస్తున్నానండి అని ఉంటాను వదినా అని తన చేతులు పట్టుకొని మళ్ళీ చెబుతున్నాను. మీరు మధు గురించి ఎటువంటి దిగులు పడకండి, ఇక వస్తాను అని అక్కడ ఉన్న పద్మగారితో కూడా చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వచ్చిన సుమతితో ఇంకెంతసేపు సుమతి, మన ఇంట్లో పనులు కూడా ఉన్నాయి. సుమతి బయటకు రాగానే ఇంటి దగ్గర వాళ్ళు చుట్టలతో కలిపి సుమతిని ఒక కారులో పంపించి భూషణ్ మహేష్ ఇద్దరూ కలిసి ఇంకా కారులో బయలుదేరుతారు. కార్ స్టార్ట్ చేసిన తర్వాత మహేష్ భూషణ్తో, నాన్న ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదు నాన్న. నిజంగా ఈవెన్ నాకు చాలా సంతోషంగా ఉంది. మధు ఇక ఎక్కడికి ఎగిరిపోదు. నా చేతిలో ఎప్పటికీ బందీగానే ఉంటుంది. నా కాళ్ళ కింద పని మనిషిలాగా పడి ఉంటుంది. లేకపోతే నా నుండి తప్పించుకొని ఆ సిటీలో వాడితో సెటిల్ అవుదామని అనుకుని ఉంటుంది. అంత ఈజీగా దాన్నిలా నా చేతుల నుండి పోనిస్తాను? కనీసం దాని ఊర్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. నాతో పెళ్ళిని తెలిస్తే ఏమైపోతుందో ఆ విషయం తెలిసినప్పుడు ఒక్కసారి తన మొహం చూడాలి అని కసిగా అనుకుంటాడు. చూద్దువులేరా, అదెక్కడికి పోతుంది? ఇప్పుడు అది మన చేతుల్లో చిక్కిన బంగారు చిలక. దాన్ని ఎక్కడికి ఎగిరిపోనీయకుండా పంజరంలో పెట్టి బంధిస్తాను అని అంటాడు భూషణ్. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను నాన్న. మధు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి మొహాలు చూడాలి. ఒక్కరు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్లు కనిపించింది. అయినా కానీ దీన్ని తప్పించుకోలేక వాళ్ళ మనసులోనే మదన పడుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇదంతా నీ బ్రెయిన్ నాన్న. నిజంగా నీ తెలివితేటలకు హ్యాట్సప్ చెప్పుకోవాలి. మనసులో ఈ సంబంధం తప్పుకోవాలని వాళ్ళు ఎంతగా కోరుకున్నా కూడా వేరే దారి లేకుండా మధుని చచ్చినట్లు నాకే ఇచ్చి పెళ్లి చేసేలా చేశావు. చాలా హ్యాపీగా ఉంది నాన్న అని అంటాడు భూషణ్తో. అప్పుడేమయ్యిందిరా, అసలు కథ ముందుంది. మధుతో ఒక్కసారి నీ పెళ్లి జరగని వాళ్ళకి చుక్కలు నరకం అంటే ఏంటో ఒకేసారి చూపిస్తాను అని కసిగా అనుకుంటాడు భూషణ్. ఏమో నాన్న, నువ్వైతే ఏమైనా చేసుకో. మధు నా దగ్గర పడి ఉంటే చాలు నాకు. దాని అందాన్ని చూసినప్పటి నుండి దాన్ని ఎప్పుడెప్పుడు నా కింద నలపాలా అని ఎదురు చూస్తున్నాను అని అంటాడు. కొంచెం ఓపిక పట్టరా, పెళ్ళైతే ఎలాగో నీ దగ్గరే కదా ఉంటుంది. ప్రతిరోజు ప్రతి రాత్రి నీకు ఎలా కావాలంటే అలా చేసుకో. వాళ్ళు వేసిన ప్లాన్కి మధు కుటుంబం ఎలా చిత్తయ్యిందో సంతోషంగా మాట్లాడుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతారు ఇద్దరు. మధు రిషి వెళ్ళిపోవటంతో అరుణ్ గారి దగ్గరికి వస్తుంది మీనాక్షి. లోపలికి వచ్చిన మీనాక్షికి అరుణ్ గారు ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నట్టు కనపడగానే, ఏంటండి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు మీనా. మరి ఎందుకు అంత దిగులుగా కనపడుతున్నారు? రిషి ఏం చెప్పాడో మర్చిపోయావా మీనా? లేదండి, నేను మర్చిపోలేదు. మరి అన్నీ తెలిసి ఆ మాట అడుగుతావేంటి మీనా? రిషి ఏమన్నాడో గుర్తుందా? వెళ్ళి మధు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి పెళ్ళి నిశ్చయించుకొని రమ్మన్నాడు. మనం వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, అదే ఆలోచిస్తున్నాను. ఎటువంటి గొడవలు జరగకుండా వీళ్ళందరికీ ఎలా పెళ్లి చేయాలా అని ఆలోచిస్తున్నాను. నాకు అదే భయంగా ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో అన్నయ్య వీళ్ళిద్దరి పెళ్లికి ఒప్పుకోడు. రిషి మన కొడుకని తెలిస్తే ఇంకా ద్వేషం పెంచుకుంటాడే తప్ప మధునిచ్చి పెళ్లి చేయటానికి అస్సలు ఒప్పుకోడు. తన అన్న విషయం గురించి మధుకి నువ్వే ఇంటి కోడలని చెప్పి తప్పు చేశానా అన్న భావంతో రఘురాం గారి వైపు చూస్తుంది అరుణ్ గారు. ఆయన చూపులో ఏదో తెరుస్తుంటే నన్ను క్షమించండి. మధు భయంగా మనం ఒప్పుకుంటామా లేదో అన్నట్లుగా ధైర్యంగా చూస్తూ ఉంటే తను అలా చూసి నేను తట్టుకోలేకపోయాను. తను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. తను నా అన్న కూతురు, నా మేనకోడలు. వాళ్ళు ఎంతగా బంధం తెంపుకున్నా నా వల్ల కాదండి. మధుని చూడగానే నా అన్నయ్య గుర్తుకొచ్చాడు. మధు లాంటి అమ్మాయి మన రిషికి భార్యగా వస్తే రిషి ఆనందంగా ఉంటాడని అనిపించింది. అందులోనే వాళ్ళ ఇద్దరి మనసులో ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ కనపడుతుంది. మధు మన ఇద్దరం ఏం మాట్లాడకపోయేసరికి ఇంచుమించుగా ఏడ్చేసే పరిస్థితికి వచ్చేసింది. తన మొహంలో బాధ నేను చూడలేకపోయాను. మనం ఏమాత్రం ఒప్పుకోకపోయినా తను ఇంకోసారి మన ఇంటికి కూడా రాదు. రిషి తనని వదలడు. ఆయన నా అన్నయ్య కూతురు, నా ఇంటి కోడలుగా నా నట్టింట్లో తిరుగుతాను అంటే నేను ఎలా కాదనగలను? ఇది రిషి మధు పుట్టక ముందు నుండే నాకున్న ఆశ. నా కొడుకు నా అన్న కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని. ఆ ఆశ ఈరోజు నెరవేరబోతుంటే కాదనలేకపోయాను. నాకు ఇంకేం విషయాలు గుర్తులేవు. అందుకే ఇంకేం ఆలోచించకుండా మధుకి మాట ఇచ్చేశాను అని అంటుంది మీనాక్షి. నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది మీనా, కానీ
పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు కదా, అందుకే ఈ విషయం ఎటుపోతుందా అని ఆలోచిస్తున్నాను. దేవుడి దయ వల్ల రిషి పెళ్లిలోపే హాస్పిటల్లో ఉన్న తనకి స్పృహ వస్తే మనకి ఎటువంటి కష్టం ఉండదు. అప్పుడు ఎటువంటి గోల జరగకుండా రిషి మధుల పెళ్లి సక్రమంగా జరుగుతుంది. తను కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అరుణ్ గారు అంటారు. అవునండి, మన ఇద్దరి పెళ్లి వల్ల విడిపోయిన ఈ కుటుంబం రిషి మధుల పెళ్లిల వల్ల కలిస్తే నాకన్నా సంతోషించే వాళ్ళెవరూ ఉండరు. నాకు నా పుట్టిల్లు లభిస్తుంది, నా అన్నయ్య ప్రేమ మళ్ళీ నాకు దక్కుతుంది అని రఘురామ్ గారు తను ఎంతగా ప్రేమగా చూసుకునేవారో గుర్తు చేసుకుంటుంది. దానితో తన కన్నుల నుండి నీరు కారిపోతుంటే అరుణ్ గారు లేచి మీనాక్షి గారిని దగ్గర తీసుకుని, ఊరుకో మీనా, నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది, నువ్వేం కంగారు పడకు. నేను ఎటువంటి గొడవలు జరగకుండా వీళ్ళు ఇద్దరు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాను. అదే చేస్తాను, కానీ దానికి కొంచెం టైం కావాలి. అందుకే రిషిని టైం అడిగాను. నువ్వు కంగారు పడకు, నువ్వు ఎలా బాధపడితే నేను చూడలేను అని తనని ఓదారుస్తూ ఉంటారు. ఈ సమస్య ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం వెతకాలని నిర్ణయించుకొని భూషణ్ గురించి సాక్ష్యాధారాలు సేకరించడం ఎంతవరకు వచ్చింది అని హైదరాబాద్లోనే ఉన్న తనకి ఫోన్ చేస్తాడు. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందని అంటాడు అతను. ఓకే అని ఇక్కడ జరిగిన మ్యాటర్ అంతా చెప్పి వీలైనంత తొందరగా సాక్ష్యాధారాలు కనుక్కోమని చెప్తాడు. అతను సరే అనేసరికి ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందని కొంచెం శాంతిస్తారు అరుణ్ గారు. ఆఫీస్కి వచ్చిన రిషి ఆ రోజు క్లయింట్స్తో మీటింగ్ ఉండటం వల్ల అది విజయవంతంగా పూర్తి చేసి తర్వాత తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్న వివేక్ క్లయింట్స్తో మీటింగ్ ఉండటం వల్ల అతి కష్టంగా తన ఆత్రాన్ని ఆపుకొని మీటింగ్ పూర్తవ్వగానే రిషి క్యాబిన్లోకి వెళ్ళగానే తన వెనక్కి అడుగులు వేస్తూ స్పీడ్గా వెళ్తాడు. క్యాబిన్లోకి వెళ్ళిన వివేక్, అరే బావా, ఏమైందిరా ఇంతకీ? ఆంటీ అంకుల్కి మధు గురించి చెప్పేశావా? పొద్దున్నుంచి క్యూరియాసిటీతో చచ్చిపోతున్నాను. అసలు నువ్వు చెప్పావా లేదా? ఒకవేళ చెప్పి ఉంటే ఆంటీ అంకుల్ ఏమని అన్నారు? మధుని ఎక్స్పెక్ట్ చేశారా, లేకపోతే ఇంకేమైనా అన్నారా? తనకు ఆన్సర్ ఇవ్వమని రిషి వైపు ఆతృతగా చూస్తాడు. అంతవరకు గుక్క తిప్పుకోకుండా అడుగుతున్న ప్రశ్నలకు ఆయాస రావటంతో రిషి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసి వివేకిస్తే, థ్యాంక్స్ బావా అని వాటర్ తాగుతూ ఉంటే, అసలు మామ్ వాళ్ళకి మధు గురించి ఎలా తెలిసిందిరా? మధుని చూడాలని మామ్ అంతా పంతా ఎందుకు పట్టింది? నువ్వు ఫోన్ చేసి మధు గురించి ఏమైనా చెప్పావా అని అడుగుతాడు. రిషి క్వశ్చన్కి వాటర్ తాగుతున్న వివేక్కి ఒక్కసారిగా పొలమారుతోంది. రిషి వివేక్ తలపై తట్టి, ఏం జరిగిందిరా అని అడుగుతాడు సీరియస్గా. అప్పుడు గతుక్కుమనటం వివేక్ వంతు అయ్యింది. అది కాదురా, ఆ రోజు ఆంటీ ఫోన్ చేసి నీకు ఫీవర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుంది ఎవరు అని అడిగారు. ఆ అమ్మాయి తన అసిస్టెంట్ అని కూడా చెప్పాను. కానీ ఆంటీ వినకుండా రిషి అసలు ఏ ఆడపిల్లని తన దగ్గర కూడా రానియ్యడు. అలాంటిది తను ఎలా రానిచ్చాడు వివేక్? తనకి మాత్రమే అంత చనువు ఎందుకు ఇచ్చాడు అని అడగగానే, నేను తను నీ అసిస్టెంట్ అని, తను ఫైల్స్ మీద సంతకాల కోసం వచ్చిందని ఆంటీ నమ్మేటట్టు చెప్పాను. కానీ తను నమ్మలేదు, ఎంక్వైరీ చేసినట్టున్నారు అని అంటాడు వివేక్. ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నావు? ఆంటీ నీతో మధు గురించి ఏమైనా అన్నారా? అయినా నువ్వు మధు గురించి వాళ్ళకు చెప్పేస్తావని చెప్పావుగా. తను నువ్వు ఇష్టపడుతున్నావని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్తావని అన్నావు కదరా. మళ్ళీ ఇంకేం జరిగింది? ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు. ఇంట్లో ఏం జరిగిందో చెప్పరా అని అడగగానే టెన్షన్గా ఉన్న వివేక్ మోహన్ని చూసి, అమ్మ వాళ్ళు మధుని యాక్సెప్ట్ చేశారా, మామ్ డాడ్ మధుని ఒప్పుకున్నారు అని అనగానే సంతోషంగా రిషిని కౌగిలించుకొని, నిజమా బావా? నిజంగా మీ పెళ్ళికి ఆంటీ వాళ్ళు ఒప్పుకున్నారా? ఆయన ఇంత హ్యాపీ న్యూస్ ఇంత లేట్గా చెప్తావా అని అంటూ, ఐఎమ్ వెరీ హ్యాపీరా అని మనస్ఫూర్తిగా రిషిని హత్తుకుంటాడు వివేక్. నువ్వు నాకు పెద్ద పార్టీ ఇవ్వాలరా. అసలు నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని అనుకున్నా, కానీ అనుకోకుండా మధుని కలవటం, మధుని నువ్వు ఇష్టపడటం నాకెంత సంతోషంగా ఉందో. నిజంగా మధులంటే అమ్మాయి నీకు మారిగా దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడురా. మధుని ఎప్పటికీ మిస్ చేసుకోకు. త్వరగా వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి తనని భారీగా చేసుకొని మన ఇంటికి తీసుకువచ్చేసాయి అని అంటాడు వివేక్. నేను కూడా అదే అమ్మ వాళ్ళతో చెప్పానురా. మామ్ డాడ్ని వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమని చెప్పాను. కానీ దానికి కొంత సమయం కావాలని డాడ్ అడిగారు. అది ఎందుకోసం అడిగారో నాకైతే తెలియదు. కానీ డాడ్ అయితే ఒప్పుకున్నారు కదా, సరే అని వచ్చాను. ఇక మా పెళ్ళి ఎప్పుడనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది అని అంటాడు రిషి. ఓకే, ఆంటీ అంకుల్ ఎక్కువ టైం ఏం తీసుకోవాలనుకోరలే. ఆంటీకి ఎప్పటి నుంచో నీ పెళ్లి చేయాలని, ఇంట్లోకి కోడలు తెచ్చుకోవాలని చాలా ఆశపడ్డారు. కాబట్టి ఇంకా ఎక్కువ టైం ఏం వెయిట్ చేయించరు. త్వరగా అని నీ పెళ్లి చేసేస్తారు చూడు అని నవ్వుతాడు వివేక్.
ఇంతకీ నీ సంగతి ఏమయ్యింది? నీ పెళ్ళి ఎప్పుడు? నా పెళ్ళి త్వరలోనే అయిపోతుంది. సరే, నీకు కూడా సంబంధాలు చూడమని మామ్కి డాడీకి చెప్పమంటావా, లేకపోతే ఆంటీ అంకుల్కి చెప్పమంటావా అని అడుగుతాడు రిషి. అరే, నా విషయం వదిలేరా. నేను కొన్ని రోజులను ఫ్రీగా ఉండాలనుకుంటున్నా. ఇప్పుడే పెళ్లి సంసారం అనే వాటిలో ఇరుక్కుపోవాలి అనుకోవట్లేదు. ఐఆమ్ ఏ ఫ్రీ బర్డ్ నౌ. ప్రశాంతంగా ఉన్నాను. అలాగే ఉండనివ్వరా? ఎందుకు నా హ్యాపీనెస్ని దూరం చెయ్యాలి అనుకుంటున్నావు అని కోపంగా అడుగుతాడు వివేక్. అవునా, అయితే ఎప్పటికీ పెళ్లి పట్టాకలు లేకుండా ఇలాగే ఉండిపోతావా అని వెటకారంగా అడుగుతాడు రిషి. రిషి అలా అనగానే స్నేహ రూపం గుర్తుకు వచ్చి, వివేక్కి పెళ్ళి వద్దని ఎలా అంటాన్రా? అసలు పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాను? కాకపోతే ముందు నీ పెళ్ళి, తర్వాత నా పెళ్ళి అని అంటాడు వివేక్. వివేక్ మాటల్లో వీడి మనసులో ఎవరైనా ఉన్నారా అని ఏదో అనుమానం వచ్చినా కానీ టైం వస్తే వాడే చెప్తాడులే, లేకపోతే నేనే కనుక్కుంటాను అని అప్పటికి సైలెంట్గా ఉండిపోతాడు రిషి. రోజులు వేగంగా గడుస్తున్నాయి. రిషి వాళ్ళ పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోవటంతో మధుని తన అల్లరితో చిలిపి పనులతో ఆట పట్టిస్తూ ఉంటాడు రిషి. రిషి చేసే పనులకి మనసు పరవశిస్తున్నా ఏమీ అనకుండా ఉంటే ఇంక అల్లరి చేస్తాడని అప్పుడప్పుడు తన పనులను వారిస్తూ ఉంటుంది. అయినా వింటాడా రిషి? తనకేమాత్రం తెలియదా మధు కోపం పైపైనే అని, తనంటే మధుకు ప్రాణమని. అందుకే తన మాటలు వింటున్నట్టే వింటాడు, కానీ తన పనులు తను చేసుకుపోతాడు. పెళ్ళికి ముందు ఇలాంటి స్వీట్ మెమొరీస్ కొన్ని పోగేసుకోవాలని రిషి ఆశ. అందుకే మధుతో అల్లరి చేస్తాడు. అప్పుడప్పుడు రిషి పెట్టే ముద్దులతో తీయదనానికి పరవశించిన తన పెట్టే పంటగాట్లకి చిన్నబుచ్చుకుంటుంది మధు. బయట ఎవరైనా వీటిని చూస్తే ఏమనుకుంటారు అని. ఎవరేమన్నా ఐ డోంట్ కేర్, నువ్వు నా సొత్తు, ఎవరిని అడిగే రైట్ లేదు అని అంటాడు రిషి. ఒకరోజు శుక్రవారం కావటంతో తలస్నానం చేసి గ్రీన్ కలర్ లంగాకి వైట్ కలర్ ఓని వేసుకొని ఒక పొడవైన జడను లూజ్గా అల్లుకొని తలలో జాజాల మాల పెట్టుకుని గుడికి వెళ్తుంది. అనుకోకుండా మీనాక్షి గారు కూడా రిషిని తీసుకొని అదే గుడికి వస్తారు. మీనాక్షి గారిని దింపి, నాకు వర్క్ ఉంది మామ్, నేను వెళ్తాను. నువ్వు వెళ్ళేటప్పుడు కాల్ చేస్తే డ్రైవర్ని పంపిస్తాను. ఇంత దూరం వచ్చా గుడిలోకి రాకన్నా ఒకసారి లోపలికి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళు. ఎప్పుడు ఉండే పనులే కదా. తల్లి మాట కాదనలేక సరే అని తను కూడా లోపలికి వస్తాడు రిషి. వాళ్ళ ఇద్దరు వచ్చేసరికి మధు తన తండ్రి పేరు మీద పూజ చేయిస్తూ ఉంటుంది. లోపలికి వద్దు అనుకుంటూనే వచ్చిన రిషికి అక్కడ అందాల బొమ్మలాగా లంగావోణిలో ముద్దుగా కనపడుతుంది మధు. లంగావోణిలో ఉన్న మధుని చూపులతోనే స్కాన్ చేస్తూ ఉంటాడు రిషి. పూజ పూర్తి చేసుకొని వెనుకకు తిరిగిన మధుకి రిషి ఇంకా మీనాక్షి గారు ఇద్దరు కనిపిస్తారు. సంతోషంతో ఆంటీ మీరా ఎలా ఉన్నారు అని పలకరిస్తుంది మధు. నేను బాగానే ఉన్నాను మధు, నువ్వు కూడా గుడికి వచ్చావా అంటే, ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు ఆంటీ, అందుకే వచ్చాను. ఆ రోజు తన అన్నయ్య పుట్టినరోజు అని మీనాక్షి గారికి కూడా తెలుసు. తను కూడా తన అన్నయ్య పేరు మీద పూజ చేయించడానికే అక్కడికి వచ్చింది. అనుకోకుండా అక్కడ మధు ఎదురయ్యేసరికి పలకరిస్తుంది. మీనాక్షి గారితో మాట్లాడుతుంది, కానీ తన పక్కన ఉన్న రిషితో మాత్రం ఏం మాట్లాడుతూ మధు. రిషితో మాట్లాడకపోయినా తను గమనిస్తూనే ఉంటుంది. రిషి చూపులతోనే తన స్కాన్ చేయడం చూస్తూ బొగ్గల్లో మందారాలు పూయిస్తుంది మధు. సరే ఆంటీ, నేను వెళ్తాను, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అంటుంది మధు. రిషి, నువ్వు అటువైపే కదా వెళ్తున్నావు మధు, నీ ఇంట్లో నేను డ్రాప్ చేసి వెళ్తూ అనగానే ఓకే మామ్ అని మధు వైపు చూస్తూ సరే అని అంటాడు రిషి. ఇద్దరు కలిసి కార్లో స్టార్ట్ అవుతారు. ఇంకా మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉన్న మధుని చూస్తూ ఏంటి మధు నాతో మాట్లాడలేదు అని అడుగుతాడు రిషి. పక్కనే ఆంటీ ఉన్నారు, ఏమని మాట్లాడమంటారు? మామ్ ఉంటే మాట్లాడటానికి ఏమయ్యింది అని అడుగుతాడు రిషి. మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అని మాట్లాడలేదు. నువ్వేం తన కోడలు అని చెప్పాక నాతో మాట్లాడితే ఏమనుకుంటుంది మధు? సర్లే, కానీ ఈ లంగావోణిలో చాలా బాగున్నావు మధు, సూపర్ క్యూట్గా ఉన్నావు తెలుసా అని అనగానే రిషి మాటలకి మధు చెంపల్లో కెంపులు చేరుతాయి. నీకు ఒక విషయం చెప్పనా మధు, మన పరిచయం కాకముందే నేను నిన్ను చూశాను. అవునా, ఎప్పుడు, ఎలా అని మధు ఎగ్జైటింగ్గా అడుగుతుంటే, నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఒకరోజు గుడికి వచ్చాను. ఆ రోజు కూడా నువ్వు ఇలాగే పూజ చేస్తున్నావు. కాకపోతే నీ ఫేస్ చూడలేదు, నేను వెనక నుండి చూశాను. ఆ రోజే నా హృదయంలో తెలియని అలజడి కలిగింది. నాకన్నా ముందే నా మనసు నిన్ను నా హృదయ రాణిగా గుర్తించింది అని అంటాడు. అక్కడ జాబ్లో జాయిన్ అయిన కొత్తలో తన గుడికి రావటం గుర్తు చేసుకుంటుంది మధు.
ఈలోగా మధు వాళ్ళ ఇల్లు రావడంతోనే ఓకే నేను ఆఫీస్కి రెడీ అయ్యి వచ్చేస్తాను అనగానే డ్రెస్ మార్చుకొని ఇలాగేరా మార్చుకోకు ఇలాగేరా ఏంటి ఈ లంగా వనితో ఆఫీస్కి రావాలా అని తెల్ల మొహం వేసుకొని చూస్తుంది మధు. ఓయ్ అంతగా ఫీల్ అవ్వకు, నా క్యాబిన్లో ఉండేది నువ్వు నేను, ఇంకెవరు అక్కడ ఉండరు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఇలాగే వచ్చేసాయి అని చిన్న స్మైల్తో చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు రిషి. ఈయన పాటకాని ఇలాగే వచ్చాయి అని ఒక ఆర్డర్ వేసి వెళ్ళిపోయారు. ఆఫీస్కి ఇలా ఎలా వెళ్ళేది, స్టాఫ్ చూస్తే ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ లిఫ్ట్లో పైకి వెళ్ళిపోతుంది మధు. రామాపురం పెళ్లి పనులు జోరుకున్నాయి భూషణ్ వాళ్ళ ఇంట్లో. తండ్రి కొడుకు తెగ సంబరపడిపోతున్నారు వాళ్ళ ప్లాన్ ఈసారి పర్ఫెక్ట్గా అమలు చేసినందుకు. నాన్న ఇక్కడ మనం సంతోషంగానే పెళ్లి పనులనే చేస్తున్నాం, కానీ మధు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఒకసారి చూసి రావాలి నాన్న అని అంటాడు మహేష్. ఈసారి వాళ్ళు తప్పించుకోవడానికి ఎటువంటి మార్గం నేను వదలలేదు, కంగారు పడకు, తప్పకుండా ఈ పెళ్లి జరుగుతుంది, మధు తప్పకుండా నీ సొంతం అవుతుంది. సరే నాన్న, కానీ ఆ అభి మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు. పెళ్లి మండపం దాకా వచ్చాక అప్పుడు మీనాక్షి పెద్దమ్మతో నీ పెళ్ళి ఆగిపోయినట్లు నా పెళ్ళి కూడా ఆగకుండా చూడు, అంతే చాలు అని లోపలికి వెళ్ళిపోతాడు మహేష్. మహేష్ చెప్పేది కూడా నిజమే కావటంతో ఒకసారి రఘురామ్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలి అని అనుకుంటాడు. రఘురామ్ గారి ఇంట్లో అభిని పిలిచి ఎప్పటికైనా నా నిర్ణయం కరెక్టే అని ఒప్పుకుంటావా అభి? మహేష్ మంచివాడు, అందుకే నీకు వాళ్ళ గురించి చెడుగా చూపించడానికి ఏ ఆధారం దొరకలేదు. ఎప్పటికైనా నన్ను నమ్ము అభి. మధుకి మహేష్కి పెళ్లి జరిగితే తను చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాక బయట ఎక్కడో కాకుండా ఈ ఊర్లోనే మన కళ్ళ ముందే ఉంటుంది. ఇంకనైనా నీ పంతాన్ని ఆపి జరగబోయే నీ ఒక్కగాని ఒక్క చెల్లి పెళ్ళిలో ఎటువంటి లోపం లేకుండా జాగ్రత్తగా చూసుకో. పెళ్లిలో పెళ్ళికొడుకు వల్ల జరిగే మర్యాదల్లో ఎటువంటి లోటు జరగకూడదు అని తనతో చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అభికి ఏం చేయాలో ఏం అర్థం కాదు. మరో 4 రోజుల్లో పెళ్లి. ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. తన తండ్రికి సరైన ఆధారం చూపించకుండా పెళ్లి ఆపమని చెప్పలేడు. పిచ్చెక్కిపోతుంది అభికి. తన చెల్లెలి జీవితం ఏమైపోతుందో అని బాధపడుతున్నాడు. గుమ్మం దగ్గర నిలబడి రఘురామ్ గారు అభి మాట్లాడుతున్న మాటలు అన్నీ వింటాడు భూషణ్. నాకు తెలుసు అభి, నువ్వు ఈ పెళ్ళి ఆపడానికి శతవిధాలు ప్రయత్నిస్తావని, కానీ ఈ పెళ్ళి అయ్యే వరకు నేను నీకెటువంటి ఆధారాలు దొరకనివ్వను. పెళ్ళైన తర్వాత నువ్వు ఆధారాలు చూపించినా అది వ్యర్థమే అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏడవడానికి తప్ప ఇంకా దేనికి అవకాశం ఉండదు అని మనసులోనే అనుకుంటూ బావగారు అని తీయగా పిలుస్తూ లోపలికి వస్తాడు భూషణ్. అక్కడే ఉన్న అభిని చూసి ఏమీ అరగనట్టు, అరే అభి నువ్వెక్కడే ఉన్నావా, 4 రోజుల్లో పెళ్ళి కదా, ఇంతకు పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని దీర్ఘం తీస్తూ అభిని అడుగుతాడు. వాడి నక్క వినియాలు చూస్తున్న అభికి వాడిని అక్కడే పాతి పెట్టాలని ఉన్నా ఏం చేయలేక అలాగే నిలబడి ఉంటాడు. అంతలో జానకి గారు అక్కడికి రావడంతో అరే తమ్ముడు ఎప్పుడు వచ్చా, ఉండు కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళబోతే వద్దక్క, నేను ఇప్పుడే టిఫిన్ కూడా చేసి వచ్చాను, నాకు ఇంకేం వద్దు, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయో చూసి వెళ్దామని వచ్చాను. ఇంతకీ మధు ఎప్పుడు వస్తుంది అక్క? ఇంకా పెళ్ళికి 4 రోజులే కదా ఉంది. ఈరోజు ఆయన మధుకి ఫోన్ చేస్తాను అన్నారు, రేపు వస్తుందేమో అని అంటుంది. మంచిది, కనీసం 4 రోజుల ముందు కూడా పెళ్లి కూతురు ఇక్కడికి రాకపోతే ఎలా, జరిగేది తన పెళ్ళే కదా, అందుకే ఈరోజే పిలుస్తాను. ఇంతకీ మధుకి పెళ్లి గురించి చెప్పారా అక్క? ఇంకా లేదు తమ్ముడు, ఒకసారి చెప్పి చూడకపోయారా అక్క ఏమంటుందో మధు గురించి నాకు తెలుసు తమ్ముడు, అది మా పెంపకంలో పెరిగిన పిల్ల, మేము ఎవరిని చూసినా ఆనందంగా తాళి కట్టించుకుంటుంది, ఆ నమ్మకం మాకు ఉంది, అందుకే తనకు చెప్పకుండానే మేము సంబంధం ఖాయం చేశాము. మధు వాళ్ళ నాన్నగారి మాటని ఎప్పటికీ కాదనదు, ఆ విషయం నీకు తెలుసు కదా. అవునక్క, మధు గురించి నాకు తెలియకపోవటం ఏంటి, మన కళ్ళ ముందు పెరిగిన పిల్లయితేను తన గురించి తెలిసే కదా తను ఇక్కడ లేకపోయినా తాంబూలాలు మార్చుకున్నాము. సరే అక్క, ఇక నేను వెళ్ళొస్తాను, మా ఇంట్లో పనులు కూడా ఎక్కడికక్కడే ఆగిపోయాయి, ఇంతకీ బావగారు ఎక్కడ ఉన్నారు అని అంటుంటే ఇప్పుడే లోపలికి వెళ్ళ రెస్ట్ తీసుకోవడానికి ఉండి పిలుస్తాను అంటుంటే వద్దులే అక్క, పాపం పెళ్లి పనుల వల్ల బాగా అలసిపోయినట్టున్నారు, ఇప్పుడు అంత ముఖ్యమైన పని ఏమీ లేదులే, మధు ఎప్పుడు వస్తుందో తెలుసుకుందామని వచ్చాను అంతే అని అంటూ అక్కడే ఉన్న బాణం చూస్తూ మధు పెళ్ళి అయిపోతే ఇక నీ పెళ్ళే కొడల పిల్ల, నీకు ఎలాంటి అబ్బాయి కావాలేంటి అని అంటుంటే నీ కొడుకు లాంటి వాడు మాత్రం వద్దు అని కచ్చిగా చెప్తుంది బాను.
అక్కడే ఉన్న జానకి గారు, భాను ఏంటా మాటలు, చిన్నంతరం పెద్దనంతరం లేదా అంటూ భానుని కోప్పడుతూ ఉంటే, ఊరుకో అక్క, చిన్నపిల్ల, తన్నెందుకు కోప్పడుతున్నావు, ఏదో తెలిసి తెలియక మాట్లాడుతుంది, నేనేం తప్పుగా అనుకోలేదులే అని జానకి గారిని వాదిస్తూ, ఆయన నీకు ఆ ఛాన్స్ లేదులే కోడలి పిల్ల, ఆ ఛాన్స్ మీ అక్క కొట్టేస్తుంది. నా కొడుకుని పొందే అదృష్టం కేవలం మీ అక్కకు మాత్రమే ఉంది అని అంటూ కొడుకు గొప్పతనాన్ని కాసేపు పొగిడి, నీకు కూడా మంచివాడే వస్తాడులే, ఏం దిగులు పెట్టుకోకు అని. సరే అక్క, ఇక నేను బయలుదేరుతాను, బావగారికి నేను వచ్చి వెళ్ళానని చెప్పు అని అంటూ ఇంటికి బయలుదేరుతాడు భూషణ్. రిషి చెప్పాడని డ్రెస్ మార్చుకోకుండా అదే డ్రెస్లో ఆఫీస్కి వెళ్ళిపోతుంది మధు. మధు కోసమే ఎదురు చూస్తున్న రిషి తన క్యాబిన్లోకి రాగానే తనని చుట్ చేస్తాడు. రిషి ఏంటిది, వదులు, ఇది ఆఫీస్, మనల్ని ఇలా ఎవరైనా చూస్తే బాగోదు, నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎవరు రారు. ఆ రోజు ఏదో నీ అన్నగాడు మా నాన్న ఫోన్ చేశారనే టెన్షన్తో వచ్చాడు, కానీ ఈసారి అంత ధైర్యం చేయడులే, వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, కానీ ముందు నువ్వు కంగారు పడటం ఆపే అని మధుని తన ఒడిలో లాక్కొని కూర్చోబెట్టుకుంటాడు. రిషి చేతులు తన నడుముని తడుముతూ ఉంటే సిగ్గుతో ముడుచుకుపోతూ, ప్లీజ్ రిషి వదులు అని బ్రతిమలాడుతుంది. నువ్వు ప్లీజ్ అన్నా నేను నిన్ను వదలను అంటూ గాలికి ఎగిసిపడుతున్న మధు ముంగులను తన చేత్తో సవరిస్తూ, ఈరోజు చాలా బాగున్నావు మధు, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అంటూ తన మెడ మీద తడి ముద్దులు అద్దుతుంటే ఏదో లోకంలోకి మత్తుగా వెళ్తున్న మధు ప్లీజ్ రిషి అని అంటూ తనని దూరం జరుపుతుంది. రిషి మధు వైపు గుర్రుగా చూస్తుంటే అలిగిన రిషిని చూస్తూ, అయ్యయ్యో ఇప్పుడు మీరు అలిగారా, అయితే నేను నా టేబుల్ దగ్గరికి వెళ్ళిపోనా అని అంటూ తన ఒడిలో నుండి లేవపోతుంటే, ఏం అక్కర్లేదు, ఇలాగే కూర్చో అంటూ తనని వెళ్ళనియకుండా అలాగే ఉంటాడు రిషి. ఇంతలో రిషి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే దాన్ని చేతిలోకి తీసుకొని ఆన్సర్ చేస్తూ, అవతల వాళ్ళు ఏం చెప్పారో కానీ ఓకే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి, ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది మధు, నేను వెళ్ళాలి, ఈరోజు నేను నైట్ డిన్నర్కి తీసుకొని వెళ్తాను, రెడీగా ఉండు అని అంటాడు. అయ్యో అవన్నీ ఎందుకు, నేను ఇంట్లోనే వండుకొని తింటాను అంటుంటే ఒక్క చూపు చూస్తాడు రిషి. దానితో సైలెంట్ అయిపోతుంది మధు. నేను 1 అవర్లో వచ్చేస్తాను, ఈలోపు వర్క్ చేసుకో అంటూ వెళ్ళిపోతాడు రిషి. రిషి వెళ్ళిన తర్వాత వివేక్ మధు దగ్గరకు వస్తాడు. కంగ్రాట్స్ మధు అని అంటున్న వాయిస్ విని ఎదురుగా ఉన్న వివేక్ని చూడగానే, రా అన్నయ్య కూర్చో అని అంటుంది. మధుని చూసి చిన్న స్మైల్ ఇస్తూ, ఆంటీ వాళ్ళు మీ పెళ్ళికి ఒప్పుకున్నారంట కదా. అవునన్నయ్య, చాలా సంతోషం మధు. రిషి చాలా మంచివాడు, కాకపోతే కొంచెం కోపమే ఎక్కువ. వాడి కోపం చూసి వీడి కోపాన్ని భరించే అమ్మాయి అసలు ఉంటుందా అనుకున్నాను, కానీ నేను చూడగానే నువ్వే వాడికి తగిన జోడీ అనుకున్నాను. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. రిషిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడవకు మధు అని అంటూ, ఓకేరా బాయ్, నాకు కొంచెం వర్క్ ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్తున్న వివేక్ని చూస్తూ, వివేక్ అన్నయ్య ఎంత మంచివాడు, ఎంత నెమ్మదస్తుడు, మా స్నేహకు వివేక్ అన్నయ్య లాంటి వాడు దొరికితే అసలు తన లాంటి వాళ్ళు ఎందుకు, వివేక్ అన్నయ్యని స్నేహకి పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటుంది. కానీ వివేక్ పట్ల స్నేహ ప్రవర్తించే తీరు గుర్తుకొస్తూ భారంగా ఒక నిట్టూర్పు విడిచి, అయినా అది జరగదులే, అది అన్నయ్యని చూస్తేనే మండిపడుతూ ఉంటుంది, ఇక నేను మీ ఇద్దరికి పెళ్ళి అంటే నా పీక పట్టుకుంటుంది అని నిట్టూరుస్తూ స్నేహ లైఫ్ కూడా ఒక మంచి వ్యక్తితో సెటిల్ అయిపోవాలి అని అనుకుంటుంది. ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది మధు. ఇంటికి వెళ్ళిన అరగంటకి రిషి మధుకు ఫోన్ చేసి, రెడీ అవ్వు, అరగంటలో అక్కడ ఉంటాను అని అంటాడు. ఇప్పుడు డిన్నర్కి ఎందుకు రిషి అని అంటున్న మధు మాట వినిపించుకోడు రిషి. జస్ట్ హాఫ్ అన్ అవర్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఎంత చెప్పినా వినడని రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది మధు. అరగంట తర్వాత రిషి రావటంతో స్నేహకు చెప్పి బయలుదేరుతుంది మధు. అంతకుముందు తనతో స్నేహాన్ని కూడా రమ్మంటే, పిచ్చా మధు నీకు, మీ ఇద్దరి మధ్యన నేనెందుకు, హ్యాపీగా రిషి షార్తో వెళ్ళిరా, ఇది కూడా ఒక రకమైన డేట్ లాంటిదే అంటుంటే, ఏంటి రిషి నన్ను డేట్కి తీసుకువెళ్తున్నారా అని నోరు తెరుస్తుంది. కప్పల నోరు తెరిచిన మధుని చూసి, ముందు ఆ నోర్మోయ్, ఎందుకో అంతలా ఆశ్చర్యపోతున్నావు, ఈ వయసులో డేట్కి డిన్నర్లకి కాకపోతే చర్చ కార్యక్రమాల్లో డిబేట్లకు వెళ్తారా, అది కాదే, అది కాకపోతే ఏది, రిషి సార్ నేను సంతోషంగా డేట్కి తీసుకువెళ్దాం అని అనుకుంటే నువ్వు ఎప్పుడూ లేనిపోని అనుమానాలతో దాన్ని స్పాయిల్ చేయకు, అంతేనంటావా, అంతే, సంతోషంగా వెళ్ళిరా.
నువ్వు ఎవరో తెలియని వాళ్ళతో వెళ్ళట్లేదు. నీకు ప్రాణమైన రిషి షాతోటే వెళ్తున్నావు. ఇంకే భయాలు పెట్టుకోకు. నేను రిషి గారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఏంటో ఈ మధ్య నువ్వు నాకంటే ఎక్కువ రిషికే సపోర్ట్ చేస్తున్నావు అంటూ బొంగమూతి పెడుతుంది మధుని చూసి నవ్వేస్తూ. నీకు రిషి గారు పర్ఫెక్ట్ జోడి మధు. రిషి సార్కి నువ్వంటే ప్రాణం. నీకోసం ఆయన చాలా చేశారు. అంతేకాదు అవసరమైతే నీకోసం తన ప్రాణాన్ని కూడా ఇస్తారు. ఆయన కళ్ళలో నీ మీద నిజమైన ప్రేమను చూశాను. అందుకే నీ అతి తెలివితో ఆయన ఎక్కడ హర్ట్ చేస్తావో అని సార్కి సపోర్ట్ చేస్తున్నాను అంతే అంటూ నవ్వేస్తుంది. ఇంతలో రిషి నుండి ఫోన్ రాగానే స్నేహకి బాయ్ చెప్పి కిందకు వెళ్ళిపోతుంది మధు. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఒక రెస్టారెంట్ ముందు కారు ఆపుతాడు రిషి. తను దిగి అటువైపు నుంచి డోర్ ఓపెన్ చేసి మధుకి తన చేతిని అందిస్తాడు. మధు చేతిని పట్టుకొని హోటల్లోకి ఎంటర్ అయిన రిషి డైరెక్ట్గా లిఫ్ట్లోకి తీసుకువెళ్ళి టాప్ ఫ్లోర్ బటన్ నొక్కుతాడు. రిషి ఏం చేస్తున్నాడో కామ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మధు. పైకి రాగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిన వెంటనే ఇద్దరు కలిసి బయటకు వస్తారు. ఎదురుగా చూసిన మధుకి ఎన్నడూ లేని ఆశ్చర్యం. అది ఒక రూఫ్ గార్డెన్ రెస్టారెంట్. పైన ఉన్న ఆ ఫ్లోర్ మొత్తం మధు కోసమే రిషి బుక్ చేశాడు. ఎటు చూసిన రోజా పువ్వులతో సెంటెడ్ క్యాండిల్స్తో ఆ ఫ్లోర్ అంతా అలంకరించి చాలా అందంగా ఉంది. పక్కనే ఒక చిన్న టేబుల్, దానికి 2 చైర్స్, వాటి మీద వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ కూడా ఆర్డర్ చేసి పెట్టాడు రిషి. ఆ టేబుల్ మీద కూడా క్యాండిల్తో అలంకరించి ఉంది. అప్పుడు అర్థమైంది మధుకి రిషి క్యాండిల్ నైట్ డిన్నర్ ప్లాన్ చేశాడని. అందుకే తన రమ్మని ఎంత పట్టుబట్టాడు అని. అలాంటివి ఎప్పుడు ఎరగని మధు అక్కడ ఉన్న డెకరేషన్ చూసి సంతోషంతో ఉప్పొంగిపోతుంది. పైనుండి పొన్నమ చంద్రుడు తన వెన్నెల్ని ప్రసరిస్తూ ఉంటే కింద ఫ్లోర్ మొత్తం నిండిన గులాబీ రేకులు, ఎదురుగా ఒక వాల్కి హార్ట్ షేప్లో స్టిక్ చేసిన ఎర్ర గులాబీలు, వాటి మధ్యలో అందంగా తెల్ల గులాబీలతో ఐ లవ్ యూ మధు అని అందంగా అలంకరించి ఉన్న లెటర్స్, అక్కడక్కడ సెంటెడ్ క్యాండిల్స్ వెలుగుతూ తన పరిమళాన్ని వెదజల్లుతూ మనసుకు హాయి గొలుపుతూ ఉంటే మధు మనసు ఆనందం డొలికలతో ఊసులాడుతూ ఉంటుంది. మధు మొహంలో సంతోషాన్ని చూసిన రిషి కళ్ళల్లో 1000 కాంతులు. మధు మొహంలో ఈ ఆనందం కోసమే కదా తనకి ఏం చెప్పకుండా సర్ప్రైజ్గా ప్లాన్ చేశాడు. వినయ్ సంఘటన జరిగిన తర్వాత మధు ఏదో యాంత్రికంగా నవ్వుతుందే కానీ తన మొహంలో నిజమైన సంతోషం లేదు. రిషికి చెప్పకపోయినా మధ్య మధ్యలో వాడిని గుర్తు చేసుకొని భయపడుతుంది. మధు మొహంలో తిరిగి నిజమైన ఆనందాన్ని రప్పించడం కోసమే, మధుని మామూలుగా మార్చడం కోసమే తనకి తెలియకుండా ఇదంతా ప్లాన్ చేశాడు. ఈరోజు మళ్ళీ మధులో మునుపటి సంతోషం కనబడుతూ ఉంటే, తన మొహంలో ఇదివరకటి కాంతి కనపడుతుంటే తను చేసిన దానికి ప్రతిఫలం దక్కిందని అనుకుంటాడు రిషి. అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ అన్ని అబ్బురంగా చూస్తూ రిషి వైపు చూసేసరికి మధు ముందు నీస్ మీద బెండయ్య కనపడతాడు రిషి. మధు వైపు ప్రేమ నిండిన కళ్ళతో ఆరాధనగా చూస్తూ ఐ లవ్ యూ మధు, ఐ లవ్ యూ ఎవర్ అండ్ ఎవర్ అని అంటూ తన చేతితో ఒక బాక్స్ ఓపెన్ చేసి మధు ముందు ఉంచుతాడు. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని తన కంటి చూపుతోనే శాసించే రిషి ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో బిజినెస్ని నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టిన రిషి ఇప్పుడు కూడా ఎదుటి వారికి ఆర్డర్లు ఇవ్వటం తప్ప ఒకరి ముందు బెండ్ అవ్వటం తెలియని రిషి ఈరోజు తన ముందు అలా బెండ్ అయ్యి మధుకి తన ప్రేమను చెప్తుంటే మధు మనసు గాల్లో తేలుతుంది. అసలు తను ఎవరు? ఒక సాధారణమైన మధ్యతరగతి ఆడపిల్ల. మరి రిషి ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న కంపెనీకి CEO. అలాంటి వ్యక్తి ఈరోజు తన ప్రేమ కోసం తన ముందు బెండ్ అయి ఉన్నాడు. తను ఏం చేసిందని తను అంతగా ప్రేమిస్తున్నాడు. తన సంతోషం కోసం తను ఏం కోరినా నిమిషాల్లో తన కాళ్ళ దగ్గర ఉంచుతాడు. రిషి చూస్తున్న ప్రేమకు తను ఏమిచ్చి రుణం తీసుకోగలను అని ఆలోచిస్తుంది మధు. తన ముందు ఉన్న రిషిని 2 చేతులు చెంపలపై పెట్టుకుని నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా చూస్తున్న మధుని చూసి నువ్వు తప్ప నా జీవితంలో ఇంకెవరికి స్థానం లేదు మధు. యు ఆర్ మై లైఫ్, యు ఆర్ మై హ్యాపీనెస్, యు ఆర్ మై బెస్ట్ బీట్ అని అంటూ తన చేతిలో ఉన్న బాక్స్ నుండి చిన్నపాటి డైమండ్ అలంకరించి ఉన్న రింగ్ తీస్తూ దాన్ని మధు ముందు ఉంచి విల్ యు మ్యారీ మీ మధు అని అడుగుతాడు. రామాపురం పనులన్నీ ముగించుకొని గదిలోకి వచ్చిన జానకి గారు భర్తను చూసి ఏవండి మధుకి ఫోన్ చేయండి, పెళ్ళికి ఇంకా 4 రోజుల సమయం మాత్రమే ఉంది. పొద్దున్న భూషణ్ కూడా వచ్చి మధు వచ్చిందా అని అడిగి వెళ్ళాడు. ముందు మధుకి పెళ్లి విషయం చెప్పండి, తను ఏమంటుందో అని అన్నాడు. కానీ నేను మధు మన పెంపకంలో పెరిగిన పిల్లని, తన తండ్రి మాట ఎప్పుడూ జవదాటదని చెప్పాను. మిమ్మల్ని కలుద్దామంటే మీరు అప్పుడే రెస్ట్ తీసుకుంటున్నారని మిమ్మల్ని లేపలేదు. తను వచ్చి వెళ్ళినట్టు మీతో చెప్పమన్నాడు. అంటే ఇందాక అక్కడ వాళ్ళ తమ్ముడు ఉండుంటాడు.
గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎందుకు ఆలస్యం, మధుకి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పండి అని అంటుంది జానకి గారు. ఇంకా పెళ్ళికి 4 రోజులే ఉండటంతో భార్య మాటకి సరే అంటూ తన ఫోన్ తీసి మధు ఫోన్కి ఫోన్ చేస్తారు రఘురామ్ గారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.